Okay, friends, welcome to the session. So please confirm my voice is audible one more time. Is my voice crystal clear? Yes? Okay, super. So yeah, let's start our session. Before that, let's quickly walk through our principles. Okay. So by default, everyone will be on mute. Still, let's make it interactive. So what does that mean? Make even a question unna, concern unna, raise your hand. Okay. So raise your hand, I'll allow you to talk. Or you can use messaging panel. And please focus. It is your valuable time. So make it worth, make it productive. You are investing on your 1 hour time, that too on weekend. So I'm expecting a productive session. Okay, I want your cooperation. So sit straight, spine erected. Okay, sit in a peaceful and silent place without any deviations. I want 100% attention, 100% focus. Yeah. So internet issues ఏమైనా ఉంటే నా సైడ్ నుంచి call to this number. Is my voice very low? Bhattini Narasimha saying voice very low. Is it? So it's okay, right? Not really very low. Very low. Okay. యా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా కాల్ మీ. ఇది నా పర్సనల్ నంబర్. సో మీ అందరి దగ్గర నా నంబర్ ఉండాలి, సేవ్ చేసుకుని ఉండాలి. మీకు ఏ కన్సర్న్స్ ఉన్నా యూ కెన్ కాల్ మీ ఎనీ టైం. అండ్ ఓకే, ఎనీవే మీ సైడ్ నుంచి ఇంటర్నెట్ ఇష్యూ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. అవసరమైతే లాగౌట్ అయ్యి లాగిన్ కండి. సో చెక్ యువర్ ఆడియో ఇంటర్నెట్ కనెక్టివిటీ అండ్ ఇట్స్ ఎ తెలుగు సెషన్. I'm expected to talk in Telugu. In case if any one of you is from non-Telugu background, this session might not be relevant for you. All right. Cool, friends. So, today is day 2. Anyone joined for the first time today? Anyone? Okay. All right. Yeah. ఎవరైనా ఈరోజు ఫస్ట్ టైం జాయిన్ ఉంటే ఈరోజు టుడే ఇస్ డే 2 అండి. సో మరి నిన్నటి క్లాస్ ఎక్కడ వినాలి? సో ఐ విల్ షో యూ. సో వాట్ యు నీడ్ టు డూ. సో వీ డూ హ్యావ్ ఎ యూట్యూబ్ ఛానల్. సో మధు కిరణ్, మీరు ఈవెన్ యూట్యూబ్లోకి వచ్చి మధు కిరణ్ అని సెర్చ్ చేసినా వస్తుంది. లైక్ మధు కిరణ్ డెవాప్స్ మీరు సెర్చ్ చేయండి. సో ఫస్ట్ వచ్చే ఛానల్ మనదే ఉంటుంది. ఓకే. సో అరౌండ్ 55K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు వీడియోస్లోకి వెళ్తే ఇది నిన్నటి క్లాస్ రికార్డింగ్. ఓకే, యూ కెన్ సీ హియర్ డే 1. ఓకే. సో నిన్నటి క్లాస్లో ఏం డిస్కస్ చేసినామంటే దట్ వాజ్ ద ఇంట్రో సెషన్, కైండ్ ఆఫ్ డెమో సెషన్. అసలు క్లౌడ్ అంటే ఏంటిది, వై క్లౌడ్, క్లౌడ్ ఎందుకు నేర్చుకోవాలి, క్లౌడ్ యొక్క రిలవెన్స్ ఏంటిది, సిగ్నిఫికెన్స్ ఏంటిది నేర్చుకున్నాం. ఆ తర్వాత ఓకే క్లౌడ్ గురించి అర్థం చేసుకున్నాం. క్లౌడ్లో సర్వర్ అంటే ఏంటిదో చూసినాం. ఆ సర్వర్లో 90% ఆఫ్ ద సర్వర్స్లో లైనెక్స్ వాడతారని మనకు అర్థమైంది. నిన్నటి క్లాస్లో ఏం డిస్కస్ చేసినాం మనం. సో క్లౌడ్ ఎందుకో నేర్చుకున్నాం. ఆ క్లౌడ్లో 90% ఆఫ్ ద సర్వర్స్లో ఏముంటుంది, లైనెక్స్ యాజ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది అని మనకు అర్థమైంది. సో లైనెక్స్ పైన డీప్ డైవ్ స్టార్ట్ చేయబోతున్నాం మనం. ఓకే. సో ఇది ఒక్కసారి మీరు చూడండి. ఓకే, యూ కెన్ వాచ్ ఇన్ 1.5x స్పీడ్. నేను ఎలాగో మెల్లిగానే చెప్తాను ఇనిషియల్లీ. యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ 1.5x స్పీడ్లో వినండి. ఓకే, ఎవరైతే ఫస్ట్ టైం విన్నారో. అండ్ ఈ రోజు సెషన్ కూడా మీకు అర్థమవుతుంది. సో ఈ రోజు సెషన్ అజెండా ఏంటిది అంటే, ఎనీవన్ వుడ్ లైక్ టు టాక్, ఎనీవన్ వుడ్ లైక్ టు టాక్ విత్ మీ, లెట్ మీ నో యువర్ ఎక్స్పెక్టేషన్స్, రేజ్ యువర్ హ్యాండ్, ఐల్ అలౌ యూ టు టాక్. హలో, ఎనీవన్? ఓకే, ఇఫ్ నాట్ వీ విల్ కంటిన్యూ. సో ఈ రోజు అజెండా ఏంటిది? ఓకే. సో మీరు ఏంటంటే ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ప్లీజ్ ఒకసారి ఈ సెషన్ చూడండి. అండ్ ఈ డెమో సెషన్ కూడా ఒకసారి చూడండి. ఆర్ మేబీ మీరు కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి. సో టు గెట్ ద ట్రస్ట్, సో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. సో చూడండి. సో ఈవెన్ మీకు ఒక సబ్జెక్ట్ ఉంటే మీరు వేరే వేరే కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే లేదా ప్రాజెక్ట్ కూడా ఉంది చూడొచ్చు. లేదు యూ వాంట్ టు నో ద టెస్టిమోనియల్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్, ఇక్కడ టెస్టిమోనియల్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు. ఓకే. ఆర్ మీరు పోస్ట్ చూడండి. సో ఫ్రీక్వెంట్లీ ఈ మధ్య కాలంలో జాబ్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ పెడుతున్నాము. సో ఎవరెవరికి జాబ్స్ వచ్చాయో, సో యూ విల్ గెట్ ఐడియా లైక్ వాట్ వీ డూ, వాట్ వీఆర్ ఇన్ టు, సో వాట్ ఈస్ అవర్ credibility, you'll get to know. Okay, so just want to pass the trust, that's why I'm showing you all these things. And even మీరు నా లింక్డ్ఇన్ ప్రొఫైల్, నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అవి కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ ఎనీవే అవన్నీ నేను ఇప్పుడు చెప్పట్లేను. మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఆల్ రైట్, సరే.
సో నా ఈ రోజు అజెండా ఏంటిది అంటే నిన్న మేమేం డిస్కస్ చేసాము మనం ఏం డిస్కస్ చేసాము క్లౌడ్ ఈజ్ మస్ట్ మీకు ఐటీలో సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్ రావాలి అంటే క్లౌడ్ మస్ట్ ఓకే ఆ క్లౌడ్లో మనం నేర్చుకోబోయే క్లౌడ్ ఏంటిది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కరెక్ట్ సో వై ఏడబ్ల్యూఎస్ డిస్కస్ చేసాము నిన్ననే సో ఎందుకు ఏడబ్ల్యూఎస్ కూడా డిస్కస్ చేశాను మార్కెట్లో దీనికి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయో కూడా డిస్కస్ చేసాము అజ్యూర్ అవి ఇవి బట్ యా ఏడబ్ల్యూఎస్ ఇస్ అ పైనీర్ అసలు క్లౌడ్ని తెచ్చిందే ఏడబ్ల్యూఎస్ ఓకే ఫైన్ సో ఈ రోజు మనం ఏం చేయాలి మనం సో ఒక ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకుందాం క్లౌడ్లో ఎలా ప్రాక్టీస్ చేయాలి మరి బిల్ పడుద్దా నథింగ్ టు వర్ ఏం బిల్ పడదు ఓకే సో ఏడబ్ల్యూఎస్ వాడు బిగినర్స్కి ఓకే సో కొత్త వాళ్ళకు ఒక ఫ్రీ టైర్ అకౌంట్ ఇస్తాడు 6 మంత్స్ దాని వ్యాలిడిటీ ఎంత 6 మంత్స్ పాటు ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో ఎంత $200 క్రెడిట్ ఇస్తాడు $200 అంటే రఫ్లీ 20,000 కొంచెం తక్కువే ఒకవేళ $1 100 రూపీస్ అనుకుంటే 20,000 బట్ 100 లేదనుకుంటే 90 చేంజ్ ఉంది కదా సో నియర్లీ లైక్ 18 ఆర్ 19,000 వస్తాయి మీకు అకౌంట్లో ఓకే మీరు హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో ఈ రోజు మన అజెండా ఏంటిది ఒక ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేద్దాం ఆ తర్వాత అందులో సర్వర్ని క్రియేట్ చేద్దాం సర్వర్ అంటే ఏంటిది సిపియు ఉండాలి ర్యామ్ ఉండాలి స్టోరేజ్ ఉండాలి నిన్ననే క్లాస్లో చెప్పాను ఎనీ మిషన్ విచ్ హ్యాస్ సిపియు ర్యామ్ స్టోరేజ్ దట్ కెన్ బి కాల్డ్ యాజ్ అ సర్వర్ అండ్ దట్ షుడ్ హోస్ట్ సంథింగ్ అందులో మేబీ ఫేస్బుక్ ఉంటే అది ఫేస్బుక్ సర్వర్ ఇన్స్టాగ్రామ్ హోస్ట్ అయి ఉంటే ఇన్స్టాగ్రామ్ సర్వర్ డేటాబేస్ హోస్ట్ అయి ఉంటే డేటాబేస్ సర్వర్ సింపుల్ ఓకే సర్వర్ని హోస్ట్ చేసి ఆ సర్వర్ని మన ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అయ్యాం ఓకే అది కూడా ఏం సర్వర్ అందులో ఏం ఓఎస్ ఉండాలి లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండి మనం కనెక్ట్ అయ్యి మనం ఫస్ట్ లైనెక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేద్దాం డైరెక్ట్లీ క్లౌడ్లోకి వద్దు ఓకే డైరెక్ట్లీ క్లౌడ్లోకి వద్దు ఫస్ట్ లైనెక్స్ పైన సాలిడ్ ఫౌండేషన్ తెచ్చుకుందాం ఒకవేళ ఇఫ్ ఎనీవన్ మీలో ఎవరైనా లైనెక్స్ అడ్మిన్ స్టోరేజ్ అడ్మిన్ ఆరకిల్ డిబిఏ మీకు ఆల్రెడీ లైనెక్స్ వచ్చు ఐ నో దట్ కొంచెం బోరింగ్గా ఉంటుంది సిన్స్ పీపుల్ ఆర్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్ నేను కొంచెం స్లోగా వెళ్తాను ఒక 1 వీక్ తర్వాత అందరూ సేమ్ పేజ్లో ఉంటాం ఓకే చలో సరే సో వాట్ ఐల్ డూ ఐల్ సో ఐ హ్యావ్ సత్యదీప్ నా దగ్గర సత్యదీప్ డీటెయిల్స్ ఉన్నాయి సో నేను తన డీటెయిల్స్ తీసుకుంటాను సో అలౌ మీ 1 మినిట్ ఐల్ స్టాప్ షేరింగ్ నేను ముందే ఆ డీటెయిల్స్ పక్కన పెట్టుకుంటే అయిపోయేది ఐల్ స్టాప్ షేరింగ్ తన డీటెయిల్స్ తీసుకొని తర్వాత మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను ఓకే ఆర్ ఎల్స్ ఐ ఓకే ఇట్స్ ఓకే నేను నా మొబైల్లో నుంచి తీసుకుంటానులేండి తన డీటెయిల్స్ ఓకే సో నా స్క్రీన్ కనిపిస్తుంది ఎలా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి గూగుల్లోకి వెళ్ళండి తన మెయిల్ ఐడి కూడా నా దగ్గర ఉంది తన అకౌంట్లో నుంచి చేద్దాం సో యా సత్యదీప్ సో సింపుల్ ఓకే మీ మెయిల్లో లాగిన్ అయిన తర్వాత గూగుల్లోకి వెళ్ళి ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేషన్ కొట్టండి యా సంథింగ్ యుల్ సీ లైక్ దిస్ ఓకే సో కూల్ యా సో సి create a free tier account where you can create instances, containers, serverless, blah, 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 blah. Okay. So you can create a AWS free tier account. దానివల్ల బెనిఫిట్స్ ఏంటివి అవన్నీ ఇక్కడ ఉన్నాయి తర్వాత చూద్దాం అవి ఫస్ట్ అయితే నేను లెట్ మీ క్రియేట్ ఏ ఫ్రీ అకౌంట్ సో నేను నా వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను నా మొబైల్లో నౌ ఇట్ విల్ ఆస్క్ యూ సో ఏ మెయిల్ ఐడి ఇవ్వాలి సో నేను సత్యదీప్ మెయిల్ ఐడి ఇస్తాను సత్యదీప్ ఎస్ gmail.com సో అకౌంట్ నేమ్ ఏమి ఇద్దాం సరే సత్యదీప్ ఎస్ అని పెడతాను ఓకే సో ఇది తన అకౌంట్ నేమ్ సో తన అకౌంట్ నేమ్ లెట్ మీ వెరిఫై ద ఈమెయిల్ అడ్రస్ వెరిఫికేషన్ కోడ్ దేనికి వచ్చింది ఈమెయిల్ ఐడికి వచ్చింది సో లెట్ మీ లాగిన్ టు హిస్ మెయిల్ ఐడి సో ఓకే హీ గాట్ అ వెరిఫికేషన్ కోడ్ and let me copy paste
లెట్ మీ వెరిఫై ఇట్. ఆల్రైట్, సో మీరు కూడా ఇదే చేయండి. ఓకే, సో యూ నీడ్ టు ప్రొవైడ్ యువర్ ఈమెయిల్ ఐడి, యూ నీడ్ టు ప్రొవైడ్ ద అకౌంట్ నేమ్, దెన్ యూ నీడ్ టు వెరిఫై. ఎక్సలెంట్. ఓకే, సో యువర్ ఈమెయిల్ అడ్రస్ హ్యాస్ బీన్ వెరిఫైడ్. సరే, పాస్వర్డ్ సెటప్ చేసుకోండి. సో నేను తనకు పాస్వర్డ్ పెడతాను. సో సత్యదీప్, ఐ షేర్ విత్ యూ పర్సనల్లీ. సో ఇది బెటర్, యూ కెన్ చేంజ్. ఓకే, ఐఎమ్ సెట్టింగ్ అ కాంప్లెక్స్ పాస్వర్డ్. I'll mail him later, or I'll share with him later. All right. Continue. All right. So ఇక్కడ అడుగుతుంది. So which kind of account you want? So as a student of AWS, as a learner of AWS, మనం ఫ్రీ టైర్ ప్లాన్ తీసుకుంటాం. We don't need any paid plan for now. ఓకే, సో చూడండి, ఫ్రీ 6 months. ఏంటివి? మీకు ఆల్మోస్ట్ $200 క్రెడిట్స్ వస్తాయి. ఫస్ట్ $100 వస్తాయి, తర్వాత ఈవెన్చువల్లీ $200 వస్తాయి. హ్యాపీగా వాడుకోవచ్చు. ఓకే, సో చూస్ ఫ్రీ ప్లాన్. ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది ఏంటి? సో సో కంప్లీట్ వేరియస్ యాక్టివిటీస్ టు ఎర్న్ అప్ టు అండ్ అడిషనల్ $100 ఇన్ ద క్రెడిట్స్. బట్ దీనికోసం మీరు ఏం చేయాలి అంటే మీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. డెబిట్ కార్డ్తో కూడా అవుతుంది, కానీ డెబిట్ కార్డ్స్తో చాలా మటుకు ఇష్యూస్ వస్తున్నాయి. ఓకే, మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే క్రెడిట్ కార్డ్తో అయినా సరే, డెబిట్ కార్డ్తో అయినా సరే, టాక్ విత్ యువర్ కస్టమర్ కేర్. ఓకే, టాక్ విత్ యువర్ లెట్స్ ఎన్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వాడుతున్నా, ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కాల్ టు యువర్ కస్టమర్ కేర్ దట్ సేయింగ్ దట్ నేను ఇట్లా క్రియేట్ చేసుకుంటున్నాను, నాకు ప్రాబ్లం వస్తుంది, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ని ఎనబుల్ చేయండి అని చెప్పండి. ఓకే, ₹2 కట్ అవుతాయి. మళ్ళీ ఆ ₹2 మీ అకౌంట్లోనే క్రియేట్ అవుతాయి. సరే, ఫైన్. నేను సత్య ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సత్యదీప్, ఆర్గనైజేషన్ ఇదేం లేదు, తన ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తా. ఇండియా, ఇండియా. ఓకే, సో ఐల్ ఓకే, డోంట్ వరీ సత్య, ఇది రికార్డింగ్లో తీసేస్తాం తర్వాత. ఓకే, అదర్వైజ్ బ్లర్ చేసేస్తాం. బెటర్, నేను ఇప్పుడే రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా, షేరింగ్ స్టాప్ చేస్తున్నా. సో తన మొబైల్ నంబర్ మెన్షన్ చేస్తున్నా. 96089. ఆల్ రైట్, సో ఇట్స్ ఓకే, తర్వాత రికార్డింగ్స్లో కూడా తీసేయచ్చు ఇది. సో యూ కెన్ సీ, తన మొబైల్ నెంబర్ మెన్షన్ చేసా, కంట్రీ వచ్చేసి ఇండియా, అండ్ అడ్రస్ ఏ అడ్రస్ అయినా పెట్టుకోవచ్చు అండి, ఇదేం పాస్పోర్ట్ వెరిఫికేషన్ కాదు. ఏదో ఒక అడ్రస్ పెట్టుకోండి. ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్ హైదరాబాద్, హైదరాబాద్, తెలంగాణ. ఓకే, సో సత్య 500018 మా పిన్ కోడ్ పెడుతున్నా. ఆల్ రైట్, ఓకే. సో ఏం చేస్తున్నా, అగ్రీ అండ్ కంటిన్యూ టు స్టెప్ 2. ఏమంటుంది? ఫర్ వెరిఫికేషన్ ప్రాసెస్. ఓకే, జస్ట్ ఫర్ వెరిఫికేషన్ ప్రాసెస్ ₹2 కట్ అవుతాయి, లేదంటే $1 ఒకవేళ మీరు ఫారిన్ కంట్రీలో ఉంటే. అది కూడా మళ్ళీ ఏమవుతాయి, విత్ ఇన్ 3 to 4 days లో మీకు క్రెడిట్ బ్యాక్ అవుతాయి. ఓకే, సో ఫర్ ద ఫ్రీ ప్లాన్ నో చార్జెస్ అక్కర్ అంటిల్ యూ అప్గ్రేడ్ టు అ పెయిడ్ ప్లాన్. ఆల్ రైట్, సో ఇండియా బిల్లింగ్ కంట్రీ. డోంట్ మెన్షన్ యూపీఐ ఆటోపే. ఓకే, వన్ హంబల్ రిక్వెస్ట్, డు నాట్ మెన్షన్ యూపీఐ ఆటోపే. మీరు ఆటోపే పెట్టుకుంటే మీకు ఒకవేళ మీరు మిస్యూజ్ చేస్తే ఆటోమేటికల్లీ కట్ అవుతాయి. అందుకే నేను క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పెట్టుకోమంటున్నాను. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్. మీరు క్రెడిట్ కార్డ్ అయినా ఓకే, డెబిట్ కార్డ్ అయినా ఓకే. AWS యాక్సెప్ట్స్ ఆల్ మేజర్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్. ఏదైనా ఇష్యూ వస్తే కస్టమర్ కేర్కి ఫోన్ చేయండి. లేదు అంటే యూపీఐ మ్యాండేట్ పెట్టుకోండి, బట్ ఐ డోంట్ రికమెండ్. ఓకే, సో కట్ అయిపోతాయి. మీకు తెలుసు కదా, యూపీఐ ఆటోపే పెట్టుకుంటే కట్ అయిపోతాయి. ఆల్ రైట్, క్రెడిట్ కార్డ్ నంబర్. సో నేను తన క్రెడిట్ కార్డ్ నంబర్ మెన్షన్ చేస్తాను, తను నాకు షేర్ చేశాడు. సో దిస్ విల్ ఆల్సో బి రిమూవ్డ్ ఫ్రమ్ ద రికార్డింగ్. జస్ట్ ఫర్ హిస్ క్రెడిట్ కార్డ్ సేఫ్టీ నేను రికార్డింగ్ కూడా ఆపేశాను, స్క్రీన్ షేరింగ్ కూడా ఆపేశాను.
Okay, I'm just typing. I'm entering his credit card details. 4100 100 expiry date. Correctly. Fine. ఓకే, ఏం చేస్తున్నాను, తన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తున్నాను, కార్డ్ నంబరు, ఎక్స్పైరేషన్ డేట్, అట్లా వ్యాలిడిటీ అండ్ సివివి సెక్యూరిటీ కోడ్. సో నేమ్ ఆన్ ద కార్డ్. సో తన కార్డు పైన ఏముంది, ఐఎమ్ నాట్ షూర్, తను ఒక సైడే కార్డు పంపించాడు, సత్యదీప్ అనే ఉండుండొచ్చు. అండ్ ఇక్కడ ఎక్కడ కూడా ఆటో చార్జ్ ప్లీజ్ ఎనబుల్ చేయకండి, ఆటోమేటికల్ పేమెంట్స్ ఈ మ్యాండేట్స్ ఎనబుల్ చేయకండి. ఓకే, సో ఆల్ రైట్. ఇక్కడ ఇంకేం అడుగుతుంది, సి ఐఎమ్ షేరింగ్. సో దాని డీటెయిల్స్ నేను మెన్షన్ చేశాను. సో మెన్షన్ చేసిన తర్వాత నా స్క్రీన్ చూడండి, పైన తన డీటెయిల్స్, కార్డ్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను, కింద బిల్లింగ్ అడ్రస్ నేను ఏదో యూజ్ కాంటాక్ట్ అడ్రస్ అని పెడుతున్నాను. డూ యూ హ్యావ్ పాన్ అని అంటారు, యా పుట్ ఎస్, అదర్వైజ్ మీరు నో కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. యూ కెన్ మెన్షన్ పాన్ నెంబర్ ఆర్ యూ కెన్, ఓకే, సో యూ కెన్ ప్రొవైడ్ ఇట్ లేటర్. కంటిన్యూ. సో ఇక్కడ పాన్ మెన్షన్ చేస్తే ఏదో ప్రాబ్లం వస్తుందని కాదు. Verification agreement. Choose verify to open a new page to verify your card with the issuer. Verify. Yeah, Satya, you are there? If you are there, please share the OTP or I'm calling you. Sure, Andy. Yeah, see, okay. ఈ రకంగా ఎవరైనా ఈజీగా ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో రాకెట్ సైన్ ఏం లేదు. దిస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ క్రియేటింగ్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఓకే, దిస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ క్రియేటింగ్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్. నో థ్యాంక్స్. యా, సో సైన్ అప్ ఫర్ ఏడబ్ల్యూఎస్ ప్రైమరీ పర్పస్ ఆఫ్ అకౌంట్ రిజిస్ట్రేషన్ ఏమని పెట్టండి, పర్సనల్ యూజ్ అని పెట్టండి. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే అకాడమిక్ అని పెట్టండి. ఓనర్షిప్ టైప్ ఇండివిజువల్ అని పెట్టుకోండి. సో ఒక ఐడెంటిటీ కార్డ్ ఇవ్వాలి. సో యూ కెన్ గివ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వాట్ ఎవర్. సో నేను పాన్ కార్డ్ అని మెన్షన్ చేస్తున్నా. సో డేట్ ఆఫ్ బర్త్, తన పాన్ కార్డ్ నా దగ్గర ఉంది, సో దాంట్లో నుంచి నేను కాపీ చేస్తున్నాను డేట్ ఆఫ్ బర్త్. 0601 year, right? First year 1997. 01 month. Yeah, it's 06. So I think 01 06 and name. Okay, ఇదే పాన్ కదా. Okay, enter the PAN number. I'm entering his PAN number. Red Q. I'm uploading his PAN card photo. I do have. Yeah. Okay. అందరూ క్రియేట్ చేసుకోండి. బై మండే యు ఆల్ బీ రెడీ విత్ యువర్ AWS ఫ్రీ టైర్ అకౌంట్. డీల్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ? ఇందులో పెద్ద రాకెట్ సేమ్ లేదండి. యూ నీడ్ ఏ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. కాకపోతే మీకు ఇష్యూస్ వస్తాయి. యూ మైట్ ల్యాండ్ ఇన్ టు ఇష్యూస్. మళ్ళీ ఒకసారి చేయండి. ఓకే, కొన్నిసార్లు మీరు డాక్యుమెంట్స్ సరిగా అప్లోడ్ చేయకపోతే వెరిఫికేషన్ కాదు, వాళ్ళు మెయిల్ పెడతారు AWS వాళ్ళు, మళ్ళీ వాళ్ళకు డాక్యుమెంట్స్ ఇచ్చి వాళ్ళకు లైక్ దట్ ఈస్ కైండ్ ఆఫ్ కేవైసీ. సో మీరు కంప్లీట్ చేసుకోవాలి. బట్ మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే తప్పదండి, దట్ ఈస్ మస్ట్. అండ్ ఎవరికైతే జెన్యున్లీ ప్రాబ్లం ఉంటుందో, అంటే మేబీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్లో ప్రాబ్లం ఉంది, టెంపరీగా మీకు హెల్ప్ కావాలంటే ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి 1 వీక్ అంటే 7 days మేము ఫ్రీగా ఇస్తాం. అంటే మా అకౌంట్ని మీతో షేర్ చేసుకుంటాము ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి 1 వీక్ వరకు. ద ఐడియా ఇస్ మీ ప్రాక్టీస్కి అది షో స్టాపర్ కావద్దు. మీ దగ్గర కార్డ్ అరేంజ్ కాలేదు,
ఓకే, సో అకౌంట్ ఇంకా రెడీ కాలేదనే రీజన్ వల్ల మీ ప్రాక్టీస్ ఆగిపోవద్దనే ఉద్దేశంతో 1 వీక్ పాటు మేము హెల్ప్ చేయగలుగుతాం. ఓకే, బట్ మీరు మాత్రం యూ మస్ట్ హ్యావ్ ఎ ఫ్రీ టైర్ అకౌంట్. ఎందుకు? మేము ఇచ్చే అకౌంట్ 1 వీకే ఉంటుంది, అది కూడా రెస్ట్రిక్టెడ్ ఉంటుంది. బట్ మీరు రియల్ టైమ్ ఇంజనీర్ ఒక 4 ఇయర్స్ డెవాప్స్ ఇంజనీర్గా క్లౌడ్ ఇంజనీర్గా పనిచేయాలంటే మీకంటూ ఒక అకౌంట్ ఉండాలి. క్లియర్? ఎనీవన్ రైజ్ యువర్ హ్యాండ్, ఐ అలౌ యూ టు టాక్. ఎవరు మొబైల్ నెంబర్తో జాయిన్ అయ్యారు, రైజ్ యువర్ హ్యాండ్. 949291. మీరు మాట్లాడొచ్చండి. యూ రేజ్ యువర్ హ్యాండ్. యూ వాంట్ టు టాక్ సార్ ఆర్ మ్యామ్? రేజ్ యువర్ హ్యాండ్, ఐ అలౌ యూ టు టాక్. ఎనీవన్. ఇందులో క్లారిటీ వచ్చిందా అందరికీ? హౌ టు క్రియేట్ ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రాకెట్ సైన్స్. చాలా మంది ఇదేదో క్లమ్సీ అనుకుంటారు. సురేష్ కోలా, ప్రజ్వల్, ప్లీజ్ టాక్. సార్ 1 ఇయర్ బ్యాక్ మేము అకౌంట్ క్రియేట్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం సేమ్ అకౌంట్ యూజ్ చేయగలుగుతాము లేదా? అసలు ఏం వాడలేదు అసలు యాక్చువల్ గా. వీ హావ్ నువ్వు 1 ఇయర్ క్రియేటెడ్ బ్యాక్ క్రియేట్ చేసుకున్న 1 ఇయర్ వ్యాలిడిటీ అయిపోయి ఉంటుంది కదా మోస్ట్లీ. 200 క్రెడిట్స్ ఉంటాయి అన్నారు కదా, అందుకు. ఒకసారి చెక్ చేయి. ఓకే, ఓకే. సో 1 ఇయర్ బ్యాక్ ఈ ప్లాన్ లేదు. 1 ఇయర్ బ్యాక్ అది వేరే ఉండే ఫ్రీ టైర్ ప్లాన్. అదే 1 ఇయర్ బ్యాక్ నేను చేశాను సార్. మళ్ళీ ఇప్పుడు అది ఇంకా లేదనుకుంటా ప్లాన్, బట్ ఒకసారి చెక్ చేయి. సరే, ఇష్యూ ఓకే. వచ్చింది, మళ్ళీ క్రియేట్ చేసుకో. ఓకే. విత్ ద సేమ్ మెయిల్ ఐడి అవ్వదు. నో నో నో, సేమ్ మెయిల్ ఐడితో కాదు, వేరే మెయిల్ ఐడి తోటి అండ్ వేరే కార్డ్తో చేసుకో. షూర్. ఒకప్పుడు అలౌ చేసేవాళ్ళు, బట్ ఈ మధ్య చాలా మంది ఏం చేస్తున్నారంటే వాడుకుంటున్నారు, బిల్ పే చేయట్లేదు. సో ఓకే. వాళ్ళు కొంచెం సెక్యూరిటీ టైట్ చేశారు. ఓకే. ఓకే, సో బట్ డోంట్ వరీ ఫర్ బిల్. ఎవరైనా సరే డోంట్ వరీ ఫర్ బిల్. సో మీకు $200 ఉన్నాయి, అండ్ ఇన్ఫాక్ట్ ఫస్ట్ టైం మీరు మిస్యూజ్ చేసినా కూడా వాళ్ళకి మీరు రిక్వెస్ట్ పెడితే, లైక్ ఐఎమ్ ఏ బిగినర్, అన్నోయింగ్లీ ఐ యూస్డ్ ఇట్, సో ఇట్ ఇంకర్డ్ బిల్, ప్లీజ్ వేవ్ ఆఫ్ అంటే వాళ్ళు వేవ్ ఆఫ్ చేస్తారు. ఓకే, సురేష్ టాక్. సార్ ఇప్పుడు 6 months ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉంది కదా సార్? అవును. సో ఒకవేళ మనం ఎప్పుడు మనది ఇప్పుడు ఏ ప్లాన్ లో ఉందో మనం చూసుకోవాలంటే ఎలా సార్? లైక్ మీకు 5 months కనిపిస్తాయి, అలా మీకు అయిపోయింది. కనిపిస్తాయి, మీకు ఇక్కడ కనిపిస్తాయి, బిల్లింగ్ పీరియడ్ అన్ని కనిపిస్తాయి. నేను చెప్తాను, అది ఏడబ్ల్యూఎస్ టైంలో చెప్తాను. బట్ ఓకే, ఇలా మీరు క్రియేట్ చేసుకోండి. లాగిన్ కావాలి, ఎలా లాగిన్ కావాలి? సైన్ ఇన్ టు ద కన్సోల్. సైన్ ఇన్ టు ద కన్సోల్, లాగిన్ అవుతారు. తను లాగిన్ అయిపోయాడు, సత్యదీప్. ఓకే, తన మెయిల్ ఐడి పాస్వర్డ్తో చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది డేస్ రిమైనింగ్ కనిపిస్తుందా? 185 days. అంటే మీనింగ్ ఏంటిదండి? 185 days అంటే 6 months. కరెంట్లీ తన అకౌంట్లో ఎన్ని ఉన్నాయి? $100 రెడీగా ఇచ్చేసారు. అతను వాడుతున్నా కొద్ది ఇంకో $100 యాడ్ అవుతాయి. క్లారిటీ వచ్చిందా? డన్ సార్, థ్యాంక్ యూ. షూర్. సో బట్ ఎనీవే, ఈ అకౌంట్ యాక్టివేట్ కావడానికి ఐ థింక్ 24 hours అన్న పట్టుద్ది. ఇలా ఉంటుంది. సో ఎవరైనా ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, సో సర్వీసెస్ ఏముంటాయి చూడండి. ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్తే ఏడబ్ల్యూఎస్లో ఏదో సర్వర్ సర్వీస్ అదని కాదు, నెంబర్ ఆఫ్ సర్వీస్ ఉంటాయి. చూడండి ఇక్కడ ఏమున్నాయి: అనలిటిక్స్, అప్లికేషన్, బ్లాక్ చైన్, బిజినెస్ క్లౌడ్, ఓకే, ఫినాన్షియల్ రిలేటెడ్, కంప్యూటర్, కంటైనర్స్, డేటాబేస్, డెవలపర్ సెట్టింగ్స్, ఫ్రంట్ ఎండ్, గేమ్ డెవలప్మెంట్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, మీడియా, మైగ్రేషన్, నెట్వర్కింగ్, క్వాంటమ్, శాటిలైట్, స్టోరేజ్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. ఆల్మోస్ట్ ఏడబ్ల్యూఎస్ వాడు 200+ సర్వీసెస్ ఇస్తున్నాడు. ఇప్పుడు మరి 200+ సర్వీసెస్ మనం నేర్చుకుంటామా అంటే ఇంకా 1 year అయినా మన కోర్స్ అయిపోదు, అండ్ నాకు కూడా రావు ఓపెన్ చెప్పాలంటే. మనం నేర్చుకునేది ఏంటిది? ఏవైతే మన జర్నీకి, క్లౌడ్ అండ్ డెవాప్స్ జర్నీకి హెల్ప్ అవుతాయో, ఆర్ ఏఐ ఆప్స్ జర్నీకి హెల్ప్ అవుతాయో, మీ జాబ్ ఓకే సెర్చ్కి హెల్ప్ అవుతాయో అవి నేర్చుకుంటాం, ఇంపార్టెంట్ సర్వీసెస్. ఓకే, వీ విల్ లెర్న్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ డెవాప్స్. మనకి ఇప్పుడు డెవలపర్తో పని లేదు, క్వాంటమ్తో పని లేదు, రైట్? సో మెషిన్ లెర్నింగ్తో పని లేదు, ఆ సర్వీసెస్ని టచ్ చేయం. ఓకే, సో ఓకే, ప్లీజ్ ఎక్స్ప్లోర్. మీలా ఎక్స్ప్లోర్ చేయండి. నెక్స్ట్ లైక్ ఏముంటుంది ఇక్కడ? సెర్చ్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఏముంటాయి? సో మీ సెట్టింగ్స్ పేజ్ ఇది. ఓకే, సో కలర్ ఇక్కడ ఏముంటాయి? నెక్స్ట్ రీజియన్స్. ఓకే, రీజియన్ అంటే ఏంటిది అవన్నీ మనం చూద్దాం. జోను, రీజియన్, అవైలబిలిటీ జోను, అవన్నీ చూద్దాం. ఓకే, సత్యదీప్ యొక్క ప్రొఫైల్ ఇక్కడ ఉంటాయి, మీరు చూడొచ్చు. అకౌంట్ ఐడి ఏంటిది, అకౌంట్ నేమ్ ఏంటి, సత్యదీప్ ఎస్. ఓకే, సో ఈ అకౌంట్, ఇవన్నీ బిల్లింగ్, అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఎంత బిల్లు, ఎంత పడుతుంది, ఏమవుతుంది, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, సో కాస్ట్, యూసేజ్, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ హియర్. ఎంత బిల్లు పడుతుంది, ఇప్పటికి ఎన్ని యాక్టివిటీస్ అయినాయి. సో ఓకే, తను వాడుతున్న కొద్దీ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా పడతా ఉంటాయి. టోటల్ క్రెడిట్స్ అండ్ తర్వాత తర్వాత ఇంకో $100 వస్తాయి. ఈసీ ఇన్సూరెన్స్ క్రియేట్ చేస్తే $20, తర్వాత ఇంకో మిగతా వాటికి ఇంకో $20, ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఓకే.
సో బట్ యా నేను లాగౌట్ అవుతున్నా. నేను నా అకౌంట్లో నుంచి లాగిన్ అవుతా ఇప్పుడు. ఎవ్రీవన్, నౌ యూ నో హౌ టు క్రియేట్ అ AWS ఫ్రీ టైర్ అకౌంట్. ఎస్, ఓకే. నరసింహ, తొందర మాట్లాడండి సార్. లెట్ మీ లాగౌట్. నేను సైన్ అవుట్ అయిపోతున్నా తన సో దాంట్లో నుంచి. ఇంతకు ముందు మేము నా మెయిల్ ఐడితోని నేను ట్రై చేశాను. సో ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఇప్పుడు సేమ్ మెయిల్ ఐడితో నేను ట్రై చేస్తే మళ్ళీ నాకు అకౌంట్ క్రియేట్ అయిపోతుందా? కాదు, ఆల్రెడీ నువ్వు అకౌంట్ క్రియేట్ చేసావు కదా. మొత్తం పర్ఫెక్ట్ నేను ఎండ్ వరకు ఆ, చేయలేను నేను అసలు. అంటే చేయకపోతే ఇప్పుడు మిడిల్లో చేయి. ఇప్పుడు చేయి, ఇప్పుడు పేమెంట్ చేయొస్తుంది. పేమెంట్ దట్ ఈస్ దగ్గరనే ఫైన్. స్టాప్ మీకు అయిపోయింది. అకౌంట్ క్రియేట్ కాకపోతే మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. అకౌంట్ క్రియేట్ అయితే ఆల్రెడీ ఉందని చెప్తుంది. ఓకే, ట్రై ఇట్, ట్రై ఇట్. నా పాయింట్ ఏంటంటే ట్రై ఇట్, మీకే సేమ్ మెయిల్ అర్థమైపోతుంది. ఐడియా డిఫరెంట్ మెయిల్ ఐడితో కావాలా సేమ్ మెయిల్ మళ్ళీ? ఐడితో ట్రై చేయి, ఇష్యూ వస్తే వేరే మెయిల్ ఐడి క్రియేట్ చేయి. ఓకే ఓకే, ఓకే వస్తుంది. సేమ్ మెయిల్ ఐడితో కూడా వస్తుంది ఒకవేళ మీకు అకౌంట్ క్రియేట్ కాకపోతే. ఓకే, దిస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్ క్రియేషన్. ఐఎమ్ క్లోజింగ్ ఇట్ ఓకే. నా. ఇప్పుడు నేను ఏం చేస్తా, నా అకౌంట్లోకి లాగిన్ అవుతా. ఓకే, సో గుడ్, వి ఆల్ ఆర్ గుడ్. నా ఇప్పుడు ఏం చేస్తున్నాను, గూగుల్లోకి వచ్చి, సో ఏమంటా, AWS లాగిన్, కన్సోల్ లాగిన్ అంట. నాకు అకౌంట్ ఉంది కదా, ఇంకా లాగిన్ అవుతున్నా. ఏం చేస్తా, అమెజాన్ వెబ్ సర్వీసెస్, నేను ఫ్రీ టైర్ క్రియేట్ చేయాలి. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎ ఫ్రీ ప్లాన్, ఐ వాంట్ టు లాగిన్, సైన్ ఇన్ టు కన్సోల్. నా క్యాషీలోంచి క్రెడెన్షియల్ తీసుకొని లాగిన్ అయిపోయింది. బట్ లెట్ మీ లాగౌట్ అండ్ ఫ్రెష్లీ లాగిన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, సైన్ అవుట్. లెట్ మీ క్లోజ్ మై వాట్సాప్ యాజ్ వెల్. ఓకే, నో నీడ్ రైట్ ఇంకా. సో సైన్ ఇన్ టు ద కన్సోల్. యా, సో ఇలా వచ్చింది అనుకోండి. ఇవి IAM మీకు తర్వాత అర్థమవుతుంది. మీరు ఏం చేయండి అంటే సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్ అని కొట్టండి. అంటే మీరేదో ఏ ఈమెయిల్ ఐడితో క్రియేట్ చేసుకున్నారో అది రూట్ యూజర్. నా మెయిల్ ఐడి ఏంటిది, madhukirangorekar@gmail.com. నెక్స్ట్, నా పాస్వర్డ్ ఏంటిది, ఓకే, ఐ ఎంటర్డ్ మై పాస్వర్డ్, సైన్ ఇన్. ఓకే, నేను 2-factor authentication పెట్టాను, పాస్ కీ పెట్టాను. సో ఫైన్, డన్, లాగిన్ అయిపోయాను. సో నాకు ఇలా వస్తుంది. ఓకే, సో బట్ మీరేం చేయాలి, ఎప్పుడప్పుడు సెర్చ్ చేసుకోవాలి ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏమేమి వాడుతున్నారు. ఇప్పుడు నా చూస్తే మధు కిరణ్, సో ఇలా కనిపిస్తుంది నాకు. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. నా అకౌంట్లోకి వెళ్ళొచ్చు నేను, లేదు నా బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్లో బిల్స్ కనిపిస్తాయి. సో ఎంత బిల్ పడుతుంది నాకు, ఎందుకంటే నేను హెవీగా యూజ్ చేస్తా. ఓకే, సో నా బిల్లు మీ బిల్లు సేమ్ ఉండవు. వి యూజ్ దిస్ అకౌంట్, టీం వాళ్ళు కూడా వాడతారు, నేను వాడతాను, ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాము. సో హెవీగా బిల్ పడుతుంది. అండ్ ఆమె కమ్యూనిటీ బిల్డర్, నా అకౌంట్లో $500 కూడా ఉన్నాయి. ఓకే, నా అకౌంట్లో $500 ఉన్నాయి. AWS కమ్యూనిటీ బిల్డర్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చారు. సో ఐ కెన్ ఎక్స్ప్లోర్. ఓకే, ఐ కెన్ ఎక్స్ప్లోర్, ఐ కెన్ డూ ఎనీథింగ్. బట్ మీరొద్దు, మీరేం చేయాలి, నేను క్లాస్లో ఏది చెప్తే అదే చేయాలి. ఓకే, సో ఫస్ట్ థింగ్, మీరు లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు సర్వర్ క్రియేట్ చేసుకోవాలి. సో మళ్ళీ నేను ఏం చేసి, ఇక్కడ మీకు గ్లోబల్ అని కనిపిస్తుంది. మీరు మళ్ళీ లాగిన్ కండి, AWSలోకి వెళ్ళండి, ఇది లోగోలోకి క్లిక్ చేయండి, ఇలా వస్తుంది మీకు. ఇక్కడ మీకు ఏది ఉన్నా కూడా, అంటే మేబీ నాకు నార్త్ వర్జీనియా ఉంది, మేబీ మీకు కాలిఫోర్నియా ఉంటుంది, కొందరికి ముంబై ఉంటుంది, కొందరికి హైదరాబాద్ ఉండొచ్చు, సింగపూర్ ఉండొచ్చు, EU ఉండొచ్చు. ఇందాక అతనికి EU వచ్చింది, ఎవరికి, మన సత్యదీప్కి. మీరు ఏది ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేయండి. ఇది ఈ రీజియన్ ఏం పెట్టండి, నార్త్ వర్జీనియా సెలెక్ట్ చేయండి. ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను, మనది ఇప్పుడు AWS క్లాస్ కాదు. ఓకే, నౌ రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి, సర్వర్ క్రియేట్ చేయాలి. మరి సర్వర్ని క్రియేట్ చేయడానికి AWS వాడు ఇస్తున్న సర్వీస్ ఏంటిది అంటే EC2, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఇన్ఫ్యాక్ట్ ఇది EC2 అంటారు. ఈ 2 అంటే C అని అర్థం, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఓకే, సో నేను లెట్ మీ అందులోకి వెళ్తా, ఏం చేద్దాం, సెర్చ్ చేద్దాం. EC2 ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఏం చేయొచ్చు ఇందులో, యూ కెన్ క్రియేట్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్, వర్చువల్ సర్వర్స్ అంటే VM. డేటా సెంటర్లో VM క్రియేట్ చేయడానికి బదులు క్లౌడ్లో క్రియేట్ చేసుకోవచ్చు. వెరీ వెరీ ఈజీ, సింపుల్. క్లిక్ ఇట్. ఓకే, ఒకసారి చూపిస్తాను మీకు అసలు సర్వర్ని ఎలా క్రియేట్ చేయాలో. సో అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ EC2, వేర్ యూ కెన్ క్రియేట్, మేనేజ్ అండ్ మానిటర్ వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్. ఓకే, సో చూడండి బెనిఫిట్స్ ఏంటివి, అవి ఇవి యూస్ కేసెస్, ఎవరెవరు వాడతారు, ఎలా వాడతారు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. సరే, లాంచ్ ఇన్స్టాన్స్.
ఓకే. సో అయితే ఓకే, ఇక్కడ సర్వర్ అన్నా విఎం అన్నా EC2 ఇన్స్టాన్స్ అన్నా ఒకటే. AWS టర్మినాలజీలో వర్చువల్ సర్వర్ అన్నా EC2 ఇన్స్టాన్స్ అన్నా ఒక్కటే. సో ఓకే, నేను మళ్ళీ మీరు ఎందులోకి వెళ్ళాలి, EC2లోకి వెళ్తే ఇక్కడ ఇన్స్టాన్సెస్ కనిపిస్తాయి. ఇందులోకైనా వెళ్ళొచ్చు, లేకపోతే ఇలా అయినా రావచ్చు. అమెజాన్ కంప్యూట్ క్లౌడ్ మీరేం చేయొచ్చు, ఇప్పుడు లాంచ్ ఇన్స్టాన్స్ ఇక్కడికి రండి, ఇన్స్టాన్సెస్లోకి రండి. మీకు లాంచ్ ఇన్స్టాన్స్ అని కనిపిస్తాయి. ఇవి మీకేం ఉండవు, ఇది నేను వేరేది. లాంచ్ ఇన్స్టాన్సెస్. సో హియర్ యూ కెన్ క్రియేట్ ఎ ఇన్స్టాన్స్. మీకు ఇక్కడ ఇది కూడా ఇస్తుంది చూడండి. ఇట్ సీమ్స్ లైక్ యూ మే బి న్యూ టు లాంచింగ్ అ సర్వర్ EC2 ఇన్స్టాన్స్. ఓకే, మీకు వాక్ త్రూ గైడ్ కూడా ఉంది, అవసరం లేదు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. లాంచ్ అండ్ ఇన్స్టాన్స్ అన్నా సర్వర్ అన్నా ఒకటే. దీన్ని EC2 ఇన్స్టాన్స్ అంటారు, ఎందుకంటే EC2 సర్వీస్ వాడుతున్నాం కాబట్టి. ఏమిద్దాం మన సర్వర్ పేరు, మేబీ అనుకుందాం లైనెక్స్ సర్వర్ అనుకుందాం. లైనెక్స్ సర్వర్. ఓకే, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అండి చెప్పండి. మీకు ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. లైనెక్స్ ఉంది, ఉబంటూ ఉంది, విండోస్ ఉంది, రెడ్ హ్యాట్ ఉంది, ఈవెన్ మ్యాక్ ఓఎస్ కూడా ఉంది. బట్ మనము నౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ లినెక్స్ కాబట్టి అమెజాన్ లినెక్స్ సెలెక్ట్ చేయండి. ఈ అమెజాన్ మెషిన్ ఇమేజ్ ఏంటిది అవన్నీ మనం తర్వాత చూద్దాం. బట్ దిస్ సిమిలర్ టు ISO ఇమేజ్. మీరు ఫస్ట్ టైం ల్యాప్టాప్ కొంటే ఓఎస్ని బూట్ చేయాలి కదా, ఎక్కడి నుంచి చేస్తారు, ISO ఇమేజ్ నుంచి బూట్ చేస్తారు. ఇక్కడ వేరే ఓఎస్ అంటే అమెజాన్ మెషిన్ ఇమేజ్ నుంచి బూట్ చేస్తారు. సో అమెజాన్ లినక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఉబంటు కూడా చేసుకోవచ్చు, బట్ ఐ ప్రిఫర్ క్విక్ స్టార్ట్లోకి వెళ్ళండి. ఏం చేయాలి, క్విక్ స్టార్ట్లోకి వెళ్ళాలి, అమెజాన్ లినక్స్ సెలెక్ట్ చేయాలి. ఓకే, సరే ఇప్పుడు ఏ సర్వర్ క్రియేట్ చేయాలి, సర్వర్ టైప్ ఎంత, అంటే సర్వర్ టైప్ అంటే ఏంటిదంటే ఆ సర్వర్కి ఎంత CPU కావాలి, ఎంత ర్యామ్ కావాలి, యూనిట్ టు డిసైడ్. సో ఫ్రీ టైర్ వాళ్ళు T3.microనే తీసుకోండి, విచ్ ఈజ్ కమ్స్ అండర్ ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ. ఓకే, విచ్ కమ్స్ అండర్ ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ. ఇక్కడ మీకు చాలా ఉంటాయి, అవేవి టచ్ చేయకండి, జస్ట్ T3.microనే సెలెక్ట్ చేయండి. ఈ T3.microలో మీకు మీ సర్వర్కి 2 CPUs వస్తాయి, 1 GB ర్యామ్ వస్తుంది, మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ. ఓకే, అండ్ ఇది ఫ్రీ టైర్ కిందకి వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. వేరే కూడా ఉంటాయి, మీరు కావాలంటే మీరు చూడొచ్చు, కంపేర్ ఇన్స్టాన్స్ టైప్స్ కొడితే ఏవేవో ఉంటాయి. ఓకే, సో ఈవెన్ కొన్ని సర్వర్స్కి 192 GB ర్యామ్ కూడా ఉంటుంది. ఓకే, 192 CPUs ఆర్ ఓకే 192 GB ర్యామ్, CPUస్కి వస్తే 96 CPUs. ఇవి మీరు క్రియేట్ చేసి వదిలేసినా బిల్ పడుతుంది. సో డోంట్ డూ ఇట్, క్యాన్సల్. ఓకే, సో T3.microనే సెలెక్ట్ చేయండి. ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని మీకు కనిపిస్తుంది, నాకు కనిపించట్లేదు ఎందుకంటే నాది పెయిడ్ ప్లాన్. మీకు ఇక్కడ పక్కన ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని కనిపిస్తుంది. ఓకే కూల్. నా నెక్స్ట్ వచ్చేసి ఓకే సర్వర్ క్రియేట్ చేస్తారు. ఆ సర్వర్లో ఏం పెడతారు, మేబీ మీరు ఏమైనా క్రిటికల్ పెట్టొచ్చు. ఓకే, సో మేబీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లేదంటే HDFC బ్యాంకు, ఇట్లాంటి క్రిటికల్ సర్వర్స్ పెట్టొచ్చు, అంటే అప్లికేషన్స్ హోస్ట్ చేస్తారు. మరి దాన్ని సెక్యూర్గా ఎట్లా కనెక్ట్ కావాలి, ఓకే సేఫ్ అండ్ సెక్యూర్గా కనెక్ట్ చేయడానికి AWS వాడిస్తుంది. ఏమంటున్నాడు అంటే క్రియేట్ ఏ కీ పేర్. ఓకే, లాగిన్ కోసం దాన్ని కనెక్ట్ కావడానికి ఓకే యూ కెన్ యూజ్ ఎ కీ పేర్ టు సెక్యూర్లీ కనెక్ట్ టు యువర్ ఇన్స్టాన్స్. బై ద వే పేర్ అంటే ఏంటిదంటే 2 అంతే కదా, జత. ఇక్కడ మీరు 2 ఓకే, సో 2 కీస్ క్రియేట్ చేయాలి, పేర్ ఆఫ్ కీస్. సో చూడండి నేను క్రియేట్ చేసిన, క్రియేట్ న్యూ కీ పేర్. పేర్ అంటే 2 చూడండి. ఓకే, ఐ విల్ క్రియేట్ ఎ పేర్ ఆఫ్ కీస్. ఆ నేమ్ ఏమి ఇద్దామంటే మేబీ నేను ఏమంటా అంటే ఐ విల్ కాల్ టెస్ట్ 18. ఓకే, ఇది బ్యాచ్ 18 కదా, ఫస్ట్ టైం కాబట్టి టెస్ట్ అని చెప్తా. ఆర్ లేదంటే మధు అని పెట్టుకుంటా, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి, మధుకి అని పెట్టుకుంటా. మధుకి MADHU కి, మధుకి. ఇక్కడ 2 కీస్ క్రియేట్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, సో కీ పేర్ క్రియేట్ అవుతుంది, ఒకటి పబ్లిక్ కి, ఇంకోటి ప్రైవేట్ కి. ఓకే, ఒకటి ప్రైవేట్ కి, పబ్లిక్ కి. పబ్లిక్ కి ఏమవుతుంది తెలుసా, మీ AWSలోకి ఇంజెక్ట్ అవుతుంది. పబ్లిక్ కి మీ AWS ఎన్విరాన్మెంట్లోకి ఇంజెక్ట్ అవుతుంది. ఓకే 1 సెకండ్, బెటర్ లెట్ మీ రైట్ లైక్ దిస్. యా, పబ్లిక్ కి, ప్రైవేట్ కి. ఓకే, పబ్లిక్ కి ఏమవుతుంది, మీ AWS ఎన్విరాన్మెంట్లోకి ఇంజెక్ట్ అవుతుంది. ప్రైవేట్ కి ఏమవుతుంది, మీ ల్యాప్టాప్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఓకే,
ప్రైవేట్కి ల్యాప్టాప్లో డౌన్లోడ్ అవుతుంది, పబ్లిక్కి ఏడబ్ల్యూఎస్లోకి ఇంజెక్ట్ అవుతుంది. సో ఇది నా ల్యాప్టాప్లోకి వెళ్ళిపోతుంది ప్రైవేట్కి. సో నేను తర్వాత సర్వర్ క్రియేట్ అయిన తర్వాత సర్వర్కి కనెక్ట్ కావడానికి నా ల్యాప్టాప్లో ఉన్న ప్రైవేట్ కీని అండ్ ఏడబ్ల్యూఎస్లో ఉన్న పబ్లిక్ కీని రెండింటిని లింక్ చేస్తాం. అవి రెండు హ్యాండ్ షేక్ చేసుకుని సింక్ అయ్యి మీకు సర్వర్లోకి అలా ఉంటుంది. ఓకే, విల్ బి క్రియేటింగ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీ కాంబినేషన్. ఓకే, ఏం చేయాలి? ఏం లేదు, సింపుల్. ఓకే, దీని గురించి ఇంతే చాలు ఇప్పటికి ఎక్స్ప్లెనేషన్, మీకు తర్వాత మళ్ళీ అర్థమవుతుంది. ఐ విల్ క్రియేట్ ఏ కీ పేర్ మధుకి. ఓకే, సో కీ పేర్ పబ్లిక్కి ప్రైవేట్కి. ఏం చేయకండి, యాజ్ ఇట్ ఈస్గా కీ నేమ్ ఇచ్చేయండి, క్రియేట్ కీ పేర్ అని కొట్టండి. కొట్టిన వెంటనే ప్రైవేట్ కీ నా ల్యాప్టాప్లో డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడ్స్లోకి వచ్చేస్తుంది. పబ్లిక్ కీ ఏడబ్ల్యూఎస్ లోపలికి వెళ్ళిపోతుంది, ఆ సర్వర్ లోపలికి కూడా వెళ్తుంది. క్రియేట్ కీ పేర్ చూడండి, డౌన్లోడ్ అయిపోయింది. ఇదేంటిది? ఇది ప్రైవేట్ కీ. మరి పబ్లిక్ కీ ఏది? ఇందులోకి వచ్చేసింది చూడండి, పబ్లిక్ కీ మధుకి, MADH, ఇదే మధుకి. డన్. సో ఇట్లా కీ పేర్ క్రియేట్ చేసుకోండి, మనకు సర్వర్కి కనెక్ట్ అయ్యేటప్పుడు ఇది యూజ్ అవుతుంది. అండ్ వెరీ సెక్యూర్ ప్లేస్లో పెట్టుకోండి. ప్రైవేట్ కీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నా ఓకే, నా ఇప్పుడు ఈ సర్వర్ని క్రియేట్ చేస్తాం, ఆ సర్వర్కి IP అడ్రస్ అవి వస్తాయి. సో వీటిని టచ్ చేయకండి ప్రస్తుతానికి, ఎడిట్ కొట్టండి, ఇవన్నీ టచ్ చేయకండి, కిందికి వచ్చేయండి. ఇక్కడ యూ నీడ్ టు క్రియేట్ ఏ ఫైర్ వాల్. ఇప్పుడు మీ ల్యాప్టాప్కి ఫైర్ వాల్ ఎట్లనో మీ క్లౌడ్లో ఉన్న EC2 సర్వర్కి EC2 ఇన్స్టాన్స్ కూడా ఫైర్ వాల్ కావాలి. దాన్ని బేసికలీ సెక్యూరిటీ గ్రూప్ అనే ఒక టర్మ్ ఉంది, దీని గురించి నేను డెప్త్గా AWSలో చెప్తా. బట్ ఇప్పటికైతే మనం ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఎందుకు? ఒక ఫైర్ వాల్ లాగా, వర్చువల్ ఫైర్ వాల్. అంటే ఏంటిది? ఇక్కడ ఫైర్ వాల్ అంటే మీనింగ్ ఏంటిది? ఓకే, మీ సర్వర్ ఉంది, అందులో ఏదో బ్యాంక్ అప్లికేషన్ ఉంది, ఓకే, ఆర్ లేదంటే ఇంకేదో డిఫెన్స్ అప్లికేషన్ ఉంది. సో ఎవరైనా మ్యాలిషియస్ యూజర్ దాన్ని అటాక్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే, లెట్స్ అయితే ఇప్పుడు డిఫెన్స్ ఇండియన్ మిలిటరీ వెబ్సైట్ అనుకుందాం, మేబీ పాకిస్తాన్ నుంచి అటాక్స్ రావచ్చు. సో ఎవరిని అలౌ చేయాలి ఆ అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి, ఎవరిని అలౌ చేయొద్దు, ఏ పోర్ట్స్ ద్వారా అలౌ చేయాలి, ఇలాంటివన్నీ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ప్రొవైడ్స్ అ సెక్యూరిటీ ఫర్ యూ. మ్యూట్ బత్ని నరసింహ మ్యూట్. యా, ఇది బేసికల్లీ ఇది ఒక రకమైన సెక్యూరిటీ మెకానిజం. సో ఏ పోర్ట్ ద్వారా అలౌ చేయాలి, ఏ ప్రోటోకాల్ ద్వారా అలౌ చేయాలి. సరే, పోర్ట్ గురించి అంటున్నాం కాబట్టి మీకు 2 minutesలో పోర్ట్ అంటే ఏంటో కూడా చెప్తా. ఓకే, సో లెట్ మీ ఓపెన్ మై పెయింట్. సో చూడండి, సింప్లీ అంటే లేమన్ వర్డ్స్లో చెప్తున్నాను నేను, మీకు టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఇవ్వట్లేను, మీకు అర్థం చేసుకోవడానికి. ఇది నా సర్వర్ అనుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఏం సర్వర్ అనుకుందాం? మేబీ ఐల్ కాల్ ఇట్ ఇన్స్టాగ్రామ్ సర్వర్. బ్రౌజర్లో నేను www.instagram.com అని కొట్టా. ఓకే, నేను బ్రౌజర్లో ఏమని కొట్టా? www.insta.com అని కొట్టా. సో ఇప్పుడు ఇన్స్టా నేను ఎక్కడ హోస్ట్ చేసిన? నా సర్వర్లో హోస్ట్ చేసిన. నేను ఇట్లా కొడితే అది మెల్లిగా ఇలా వస్తుంది, ఇక్కడికి వస్తుంది త్రూ డిఫరెంట్ హాబ్స్ ద్వారా, రౌటర్ ద్వారా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పోర్ట్ ఓపెన్ ఉండాలి. ఆ పోర్ట్ నెంబర్ ఎంత అంటే 443. బేసికల్ ఇది HTTPS ప్రోటోకాల్ తోటి కనెక్ట్ అవుతుంది. ఇవన్నీ మీకు ఎలా తెలుసు సార్? మీకు కూడా తెలుస్తాయి, జస్ట్ అది మెచ్యూరిటీ మెల్లిమెల్లిగా వస్తుంది. సో HTTPS ప్రోటోకాల్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ పోర్ట్ నంబర్ 443 ఓపెన్ ఉంటేనే లోపలికి వెళ్ళగలుగుతుంది. ఒకవేళ 443 పోర్ట్ ఓపెన్ లేదనుకోండి, లోపల అప్లికేషన్ అప్ అండ్ రన్నింగ్ ఉన్నప్పటికీ మనకు పేజ్ లోడ్ కాదు, ఇక్కడనే డ్రాప్ అయిపోతుంది. చూడండి, నేను మీకు ఈజీగా చూపిస్తా. బ్రౌజర్లోకి వెళ్ళి Instagram.com అని కొట్టండి, ఇలా వస్తుంది. ఓకే, నేను లెట్ మీ లాగ్ అవుట్. సరే, Ctrl+C. సో చూడండి ఎలా పోయింది, ఇది కదా నేను కొట్టింది బ్రౌజర్లో. ఏ పోర్ట్ చెప్పండి, ఏ ప్రోటోకాల్? HTTPS ప్రోటోకాల్. ఓకే, HTTPS ప్రోటోకాల్ ద్వారా వెళ్ళింది. మరి దానికి సంబంధించిన పోర్ట్ ఏంటిది? గూగుల్లోకి వెళ్ళి HTTPS పోర్ట్ నెంబర్ అని కొట్టండి, 443. ఇదే నేను మీకు ఇందాక చెప్పింది. సో ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ లోడ్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటిది? ఇది నా ఓకే, ఎనీవే ఇది నాది. ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ లోడ్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటిది? సో ఆ సర్వర్లో ఎక్కడైతే ఇన్స్టాగ్రామ్ హోస్ట్ అయి ఉందో అక్కడ 443 పోర్ట్ ఓపెన్ ఉంది అని మీనింగ్. సో వాట్ ఈస్ పోర్ట్? ఇన్ సింపుల్ వర్డ్స్, ఎంట్రీ పాయింట్ ఆర్ ఎగ్జిట్ పాయింట్ టు యువర్ సర్వర్. ఆ పోర్ట్ ఈస్ నథింగ్ బట్, ఇన్ సింపుల్ వర్డ్స్, ఆ ఎంట్రీ పాయింట్ ఆర్ ఎగ్జిట్ పాయింట్ యువర్ సర్వర్. ఆ పోర్ట్ ఓపెన్ ఉంటే లోపలికి పోతాం,
పోర్ట్ ఓపెన్ ఉంటేనే బయటికి పోతాం. ఓకే, పోర్ట్ ఓపెన్ ఉంటేనే లోపలికి పోతాం, పోర్ట్ ఓపెన్ ఉంటేనే బయటికి పోతాం. ఓకే, సో ఏవైతే అవసరమో అవే పోర్ట్స్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ హెచ్టిటిపిఎస్ పోర్ట్ ప్రోటోకాల్ ఏంటంటే 443ని వాడుతుంది. ఓకే, మేబీ డేటాబేస్ ఉంటుంది లోపల, ఆ డేటాబేస్ కోసం ఇంకేదో పోర్ట్ ఉంటుంది, ఇంకేదో ఉంటుంది ఎస్ఎస్హెచ్, దానికి పోర్ట్ నెంబర్ 22, ఇంకేదో ఉంటుంది. ఇట్లా రకరకాల పోర్ట్స్ ఉంటాయి. అవి బేసికలీ ఓ రకంగా విండోస్ అనుకోండి. ఆ విండోస్కి నంబర్స్ కూడా ఉంటాయి. డోర్ ఆర్ విండో అనుకోండి, వాటికి నంబర్స్ కూడా ఉంటాయి. సో ఏ నంబర్ ద్వారా, ఏ నంబర్ డోర్ ద్వారా ఎంటర్ అయిదాం అనుకుంటున్నాం, అవన్నీ ప్రోటోకాల్ డిఫైన్ చేస్తాయి. ఇక్కడ హెచ్టిటిపిఎస్ విచ్ మీన్స్ దాని నంబర్ ఎంత, 443, సంథింగ్ లైక్ దట్. సో దేన్ని ఓపెన్ చేద్దాం, దేన్ని ఓపెన్ చేయొద్దు, దేన్ని అలౌ చేద్దాం, దేన్ని అలౌ చేయొద్దు, ఇలాంటివన్నిటిని మీరు ఇక్కడ డిఫైన్ చేయొచ్చు సెక్యూరిటీ గ్రూప్లో. నేనేం చేస్తాను అంటే, మనదేం ప్రొడక్షన్ సర్వర్ కాదు, క్రిటికల్ అప్లికేషన్ కాదు, మనది ఒక డమ్మీ సర్వర్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. మీకు ఇబ్బంది రాకుండా ఉండడానికి అన్నిటిని అలౌ చేస్తాను. అన్ని పోర్ట్స్, అన్ని ప్రోటోకాల్స్, ఎవరైనా ఎక్కడి నుంచైనా నా సర్వర్ని యాక్సెస్ చేసుకునేటట్టు, జస్ట్ టు మేక్ యూ కంఫర్టబుల్ అంతే. రియల్ టైంలో అలా ఉండకపోవచ్చు. ఏం చేస్తా చూడండి, ఫస్ట్ టైం కదా, క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్ అని సెలెక్ట్ చేస్తున్నా. ఏమంటాయి ఈ సెక్యూరిటీ గ్రూప్ పేరు, B18. ఓకే, సో బ్యాచ్ 18 ఐఫన్ సెక్యూరిటీ గ్రూప్ అంట. బ్యాచ్ 18 సెక్యూరిటీ గ్రూప్, దాని డిస్క్రిప్షన్ కూడా బ్యాచ్ 18 సెక్యూరిటీ గ్రూప్ అంట. ఏం చేయాలి, అన్నిటిని అలౌ చేయాలని చెప్పా. ఎస్ సార్, అన్నిటిని అలౌ చేయాలని చెప్తున్నా. సో అందుకే ఇక్కడ ఏదైతే ఉందో, ఓకే, సో ఇది ఇలానే ఉంచండి. ఇందులో ఓన్లీ పోర్ట్ 22నే అలౌ అవుతుంది. నో, మనం ఏం చేయొచ్చు, పోర్ట్ 22 కాదు, అన్నిటిని అలౌ చేద్దాం. దానికోసం ఇంకొక రూల్ డిఫైన్ చేసి చూడండి, యాడ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్. దీన్నైనా మార్చుకోవచ్చు, లేదంటే దీన్ని ఇలానే ఉంచి దీన్నైనా మార్చుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఇంకో రూల్ రాసుకోండి, యాడ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్. ఏం చేస్తున్నా, ఆల్ ట్రాఫిక్, ఆల్ ట్రాఫిక్, ఎవరైనా, ఆల్ ట్రాఫిక్, ఏ ప్రోటోకాల్ అయినా, ఏ పోర్ట్ అయినా, ఎక్కడి నుంచి అయినా, ఎనీవేర్ నా సర్వర్ని యాక్సెస్ చేసుకోవడానికి లైన్ క్లియర్ చేస్తున్నా. ఓకే, సో ఇది నిజం చెప్పండి, ఇట్స్ నాట్ గుడ్. చెప్పండి, వార్నింగ్ వచ్చేసింది, నాట్ గుడ్ అని. వీ డోంట్ రికమెండ్ అని చెప్పేస్తారు వీళ్ళు, బట్ ఇట్స్ ఓకే. మనది ప్రాక్టీస్ సర్వర్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఏం చేస్తున్నా, నెట్వర్క్ సెట్టింగ్స్లో ఇక్కడ ఎడిట్ ఉంటే ఎడిట్ని క్లిక్ చేసిన, ఈ VPCలు సబ్నెట్లు వెయిట్ని టచ్ చేయాలి, డైరెక్ట్లీ క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్, ఆ సెక్యూరిటీ గ్రూప్కి నేమ్ ఇచ్చిన, అండ్ ఏం చేస్తున్నా, ఒక కొత్త రూల్ డిఫైన్ చేసిన, ఆల్ ట్రాఫిక్, ఆల్ ప్రోటోకాల్స్, ఆల్ పోర్ట్స్, ఎనీవేర్. ఓకే, సో యా, హోప్ యు ఆర్ విత్ మీ. దెన్ వాట్ ఐమ్ డూయింగ్, దెన్ కిందికి రండి. ఓకే, బై డిఫాల్ట్ ఈ సర్వర్కి 8 GB స్టోరేజ్ వస్తుంది, చాలు, ప్రస్తుతానికి చాలు. ఫ్రీ సర్వర్, మనం చేసేది కూడా ఏం లేదు, 8 GB ఇస్ ఇనఫ్. ఏమొస్తుంది, 8 GB డిస్క్ వస్తుంది, అండ్ T3.micro కింద 2 CPUs 1 GB ర్యామ్ వస్తుంది. సో మనం ఏమేమి చేసినాం చూడండి, ఫస్ట్ నుంచి సర్వర్ నేమ్ సెలెక్ట్ చేసినాం, సర్వర్ నేమ్ ఆ ట్యాగ్ అని వచ్చింది, లైనెక్స్ సర్వర్, OS అమెజాన్ లినక్స్, ఇన్స్టాన్స్ టైప్ T3.micro, కీ పేరు మధుకి. మధుకి డౌన్లోడ్ అయింది కూడా, ప్రైవేట్కి నా దీంట్లో ఉంది డౌన్లోడ్స్లో. నెట్వర్క్ సెట్టింగ్స్, సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసినాం, అన్ని అలౌ చేసినాం. ఇదేం టచ్ చేయాలి, 8 GB అంతే. లాంచ్ ఇన్స్టాన్స్, దాట్స్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. క్రియేటింగ్ అ సర్వర్ ఈజ్ వెరీ సింపుల్, వెరీ వెరీ ఈజీ. ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు 20-25 minutes పట్టింది, కానీ అదర్వైజ్ నేను 1 minute క్రియేట్ చేస్తాను సర్వర్. ఇన్స్టాన్సెస్లోకి వెళ్ళండి, లైనెక్స్ సర్వర్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్, ఎట్ ద మూమెంట్ ఇట్ ఈస్ ఇన్ పెండింగ్ స్టేట్. వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఓకే, ఇది ఒక క్లౌడ్ కాకపోతే, హ్యాడ్ ఇట్ ఆన్ ప్రెమైసెస్ డేటా సెంటర్, నాకు చాలా ఇబ్బంది అయ్యేది సర్వర్ క్రియేట్ చేయడానికి. దానికి అప్రూవల్స్ కావాలి, మెయిల్ కావాలి, లోపల లైనెక్స్ టీమ్ ఉంటుంది, DBA టీమ్ ఉంటుంది, అప్రూవల్ చాలా తతంగం ఉంటుంది. ఇక్కడ సింప్లీ వీ కెన్ క్రియేట్ ఎ సర్వర్. ఓకే, కూల్ ఎవ్రీవన్, కూల్. సో టాస్క్ ఫర్ యూ, మీరు కూడా ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, తర్వాత సర్వర్ క్రియేట్ చేసుకోండి. కూల్, అకౌంట్ యాక్టివేట్ చేయడానికి టైం పట్టొచ్చు, బట్ ఓకే, సర్వర్ అయితే 24 hours తర్వాత అయినా మీరు లాగిన్ అయి క్రియేట్ చేసుకోండి. కెన్ ఎనీవన్ డూ ఇట్, డీల్? ఓకే, నౌ టేక్ బ్రేక్. ఓకే, ఎవరు రేజ్ యువర్ హ్యాండ్స్, ఎవరైనా మాట్లాడాలా? గణేష్ చెప్పయ్యా.
సార్ ఇందాక ఓఎస్ విండోస్ క్లిక్ చేస్తారు కదా, మ్యాక్ యూజర్స్ కూడా సేమ్ అంతేనా లేకపోతే డిఫరెంట్ ఉంటుందా? ఓఎస్ తీసుకోలేండి. ఓఎస్ నేను విండోస్ కాదు, ఓఎస్ ఏం చేసా, అమెజాన్ లినక్స్ సెలెక్ట్ చేసా, ఎవరైనా అంతే. ఓకే, ఓకే. కూల్. సో నౌ టేక్ బ్రేక్, ఒక 3 minutes బ్రేక్ తీసుకుందాం. లెట్ మీ హ్యావ్ సమ్ వాటర్. సో డోంట్ డ్రాప్. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తా, సర్వర్కి ఎట్లా కనెక్ట్ కావాలి, మన ఫస్ట్ ఇనిషియల్ లైనక్స్ కమాండ్స్ కూడా ఈరోజే ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, టేక్ 3 minutes బ్రేక్. ఐ విల్ సీ యూ ఇన్ 3 minutes. డోంట్ డ్రాప్ ఫ్రెండ్స్. ఆల్ రైట్ ఫ్రెండ్స్. ఓకే, సో నౌ వీ క్రియేటెడ్ అవర్ ఫస్ట్ సర్వర్. ఎవరికన్నా ఈ క్రియేషన్లో కొంచెం ఇబ్బంది అనిపిస్తే నథింగ్ టు వరీ. ఏదైతే మీరు ఇప్పుడు సర్వర్ క్రియేట్ చేస్తారో ఇది మీరు కొన్ని వందల వేల సార్లు వేస్తారు. ఇఫ్ యు ఆర్ సీరియస్, ఇఫ్ యూ వుడ్ లైక్ టు బి ఏ క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇంజనీర్, ఓకే, అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 10 years, దీన్ని మీరు కొన్ని వందల వేల సార్లు చేస్తారు. ఇదే ఆపరేషన్. సో ఫస్ట్ స్టెప్, దిస్ ఇస్ లైక్ 2 to the 4. తర్వాత ఇదే చేస్తారు, మీకు హ్యాండ్స్ ఆన్ అయిపోద్ది. వెరీ బిగినింగ్లో కొంచెం ఇబ్బంది పడవచ్చు. ఓకే, సరే, సర్వర్ అప్ అయిపోయింది. ఓకే, సో రన్నింగ్లో ఉంది సర్వర్. ఓకే, సో స్టేటస్ చెక్స్ కూడా ఆల్ గుడ్. సరే, ఈ అవైలబిలిటీ జోన్ ఇదంతా మనం AWS టైంలో చూద్దాం. సరే, ఇప్పుడు దీన్ని ఎట్లా కనెక్ట్ కావాలి ఫ్రెండ్స్? సరే, మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రైవేట్ కీ ఎక్కడ ఉంది, నా డౌన్లోడ్స్లో ఉంది కదా, దాన్ని సేఫ్ లొకేషన్లో పెడతా. ఇక్కడ క్లిక్ చేయండి, కట్ చేస్తున్నా, ఇక్కడ తీసేస్తున్నా, Ctrl+C కాపీ చేస్తున్నా. ఓకే, దాన్ని తీసుకెళ్ళి ఐ విల్ కీప్ ఇన్ అ సేఫ్ లొకేషన్. ఎక్కడ పెడదాం, నా దగ్గర డెవాప్స్ కీస్ అని నేను పెట్టుకుంటాను. ఇక్కడ డెవాప్స్ కీస్ ఐ విల్ సపరేట్గా క్రియేట్ చేస్తానండి. రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్, బ్యాచ్ 18 కీస్ అని పెడతా. బ్యాచ్ 18 కీస్. ఓకే, ఇందులో పెడుతున్నా, సేఫ్ సెక్యూర్ ఫోల్డర్లో పెడుతున్నా. ఓకే, డన్. నా ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేయాలంటే చూడండి, దీన్ని కనెక్ట్ చేయాలి అంటే లైనక్స్ సర్వర్ని రైట్ క్లిక్ కొట్టండి. ఇంకా ఇది పూర్తిగా అప్పు కాలేదనుకుంటా. రైట్ క్లిక్ కొట్టండి. ఇక్కడ మీకు కనెక్ట్ ఆప్షన్ ఎనేబుల్ కావాలి. సో ఇట్స్ ఓకే, ఇంకా రాలేదు, అప్పు కాలేదు. యాక్షన్స్, రైట్ క్లిక్, ఇంకా కనెక్ట్ ఆప్షన్ ఎనేబుల్ కాలేదు. సరే, దీన్ని సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. రిఫ్రెష్, సెలెక్ట్, ఇక్కడ పైన కనిపిస్తుంది కనెక్ట్. కనెక్ట్, ఇలా అయినా కనెక్ట్ కావచ్చు. సో మీరు అది ఓకే, ఏం చేయాలి, ఇన్స్టాన్సెస్లోకి రండి, సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ కొడితే మీకు కనెక్ట్ ఆప్షన్ ఎనేబుల్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. లేదంటే దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఓకే, నాకు ఎనేబుల్ అయింది ఇప్పుడు. అంటే ఇంతకుముందు గ్రేలో ఉండే, ఇప్పుడు కనెక్ట్ అయింది. ఓకే, కనెక్ట్, డన్. ఏం చేయండి చూడండి, మీరు బ్రౌజర్ నుంచి కూడా కనెక్ట్ కావచ్చు, లేదు అంటే SSH క్లయింట్ ద్వారా కూడా కనెక్ట్ కావచ్చు. ఈ SSH క్లయింట్ అదంతా ఏందో మీకు తర్వాత చెప్తా. బట్ ప్రస్తుతానికి మనం వాడబోయే SSH క్లయింట్ ఏంటిది అంటే గిట్ బ్యాష్. ఓకే, ఒక చిన్న సాఫ్ట్వేర్ ఉంటుంది గిట్ బ్యాష్ అని, అది డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ గిట్ విన్న వాళ్ళకి తెలుసు ఏం చేయాలో. ఏం చేయాలి, గూగుల్లోకి వెళ్ళండి, గిట్ బ్యాష్ డౌన్లోడ్ అని కొట్టండి. ఒకవేళ మీకు పుట్టి ఐడియా ఉంటే పుట్టితో కూడా కావచ్చు, ప్రాబ్లం లేదు. గిట్ బ్యాష్ డౌన్లోడ్, ఎంటర్. ఓకే, సో ఓకే, ఇది గిట్ ఇన్స్టాల్ ఫర్ విండోస్. మ్యాక్ వాళ్ళకు ఇది అవసరం లేదు, ఇంకా మీరు మీ టెర్మినల్లో నుంచి చేసుకోవచ్చు మ్యాక్ యూజర్స్. విండోస్ అయితే గిట్ ఇన్స్టాల్ ఫర్ విండోస్, ఇక్కడికి రండి, చూడండి విండోస్, క్లిక్ హియర్ టు డౌన్లోడ్. సో ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఒక యాప్ డౌన్లోడ్ అవుతుంది అనుకోండి, డౌన్లోడ్ అయింది మీ డౌన్లోడ్స్లో. ఏం చేయండి, నెక్స్ట్ 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 ఇన్స్టాల్ చేసుకుంటాం. సెలెక్ట్ చేయండి, డబల్ క్లిక్ చేయండి, అది ఇన్స్టాల్ అయిపోతుంది, మీ ప్రోగ్రామ్ ఫైల్స్లో ఇన్స్టాల్ అయిపోతుంది. నా దగ్గర ఆల్రెడీ ఉన్నది, సో అందుకే నేను ఇన్స్టాల్ చేయట్లేను. బట్ యూ ఇన్స్టాల్ ఇట్ ఇఫ్ యు ఆర్ ఎ వెరీ ఫస్ట్ టైం యూజర్ ఆఫ్ గిట్. డన్. సో ఇన్స్టాల్ అయిందో లేదో ఎట్లా తెలుస్తుంది, మీకు అర్థమైపోతుంది. బట్ ఎనీవే, రైట్ క్లిక్ కొడితే ఇట్లా షో మోర్ ఆప్షన్స్ అని కొడితే ఇక్కడ మీకు కనిపిస్తుంది గిట్ బ్యాష్, గిట్ GUI అని కనిపిస్తుంది. సో ఇట్లా మీకు కనిపిస్తుంది అంటే మీ గిట్ బ్యాష్ ఇన్స్టాల్ అయింది అనే అర్థం. ఓకే, సో ఇక్కడ ఏమంటుండు, ఎట్లా కనెక్ట్ కావాలి, ఓపెన్ SSH క్లయింట్. ఓకే,
లొకేట్ ఆర్ డౌన్లోడ్ యువర్ ప్రైవేట్ కీ. ఓకే, సో మీ ప్రైవేట్ కీ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి మీ SSH క్లయింట్ ఓపెన్ చేసుకోండి. నా ప్రైవేట్ కీ ఎక్కడుంది ఫ్రెండ్స్? బ్యాచ్ 18 కీస్లో ఫోల్డర్లో ఉంది. ఉందా ఇక్కడ? ఎస్ ఉంది. ఇక్కడ ఈ బ్లాంక్ స్పేస్ దగ్గర రైట్ క్లిక్ కొట్టండి. అంటే ఎక్కడైతే మీ ప్రైవేట్ కీ ఉందో అక్కడ బ్లాంక్ స్పేస్ దగ్గర రైట్ క్లిక్ కొడితే యూ విల్ సీ దిస్ గిట్ బ్యాష్ హియర్. క్లిక్ చేయండి. సో ఓకే, నేను ఎక్కడ ఉన్నా? డెస్క్టాప్లో బ్యాచ్ 18 కీస్లో ఉన్నా. మీరు ఇలా PWD అనే ఒక కమాండ్ ఉంది, లైనక్స్ కమాండ్. అది కూడా నేను ఎక్కడ ఉన్నా? ఇక్కడ. మీకు ఇక్కడ LL కనిపిస్తే LL అని కొడితే ఇది మీకు కనిపించాలి. LL అని కొడితే ఇది మీకు కనిపించాలి. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత ఈ కమాండ్ కాపీ చేసుకోండి. ఏంది ఈ కమాండ్ నేను ఎట్లాగో చెప్తా. ఇంకా ముందు ముందు మొత్తం ఇవే మనం డిస్కస్ చేసేది. కాపీ చేసుకుని ప్రస్తుతానికైతే పేస్ట్ చేయండి. ఓకే, LL అని కొడితే LS కొడితే మీకు ఇది కనిపించాలి మధుకి. తర్వాత ఇది కొట్టండి. తర్వాత ఏం చేయాలి? ఈ కింద ఇది కాపీ చేసుకోండి. ఓకే, సో 1 by 1 చేస్తున్నాం. ఓకే, సో మనం ప్రైవేట్ కీ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి SSH క్లయింట్ ఓపెన్ చేసినాం, ఈ కమాండ్ కొట్టాం, తర్వాత ఈ కమాండ్ కొడుతున్నాం, అంతే. కాపీ ఇట్, పేస్ట్. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఏం చేసిన, నా డెస్క్టాప్ నుంచి నా ల్యాప్టాప్ నుంచి నా సర్వర్ లోపలికి ఎంటర్ అయినా. ఏ సర్వర్ లోపలికి? లైనక్స్ సర్వర్ లోపలికి SSH ప్రోటోకాల్ ద్వారా. అందుకే SSH క్లయింట్ అన్నాడు బేసికల్. ఎందుకు? SSH ప్రోటోకాల్ ద్వారా. సో మన SSH క్లయింట్ ఇప్పుడు గిట్ బ్యాష్, దాని ద్వారా యూజింగ్ దిస్ ప్రైవేట్ కీ madhuki.pem. ఓకే, ఈ యూజర్, ఓకే, ఏ సర్వర్లో అయినా డిఫాల్ట్ యూజర్ ఉంటాడు. సో ఈ EC2 సర్వర్కి డిఫాల్ట్ యూజర్ EC2 యూజర్. ఈ యూజర్ ద్వారా ఈ సర్వర్ లోపలికి ఎంటర్ అయినా. ఏం జరిగింది? ఇది నా ప్రైవేట్ కీ, సర్వర్ లోపల పబ్లిక్ కీ ఉంది. అవి రెండు హ్యాండ్ షేక్ చేసుకొని పబ్లిక్ ప్రైవేట్ హ్యాండ్ షేక్ జరిగిన తర్వాత నేను సర్వర్ లోపలికి ఎంటర్ కాగలిగిన. గాట్ ఇట్? హలో, ఎస్. అంటే ఇప్పుడు ఇట్లా స్క్రీన్ ఫుల్ అయిపోయింది అనుకోండి, ఏం చేయాలంటే క్లియర్ అని కొట్టండి. క్లియర్, క్లియర్. సో హూ యామ్ ఐ? నేను ఏ యూజర్తో లాగిన్ అయినా ఫస్ట్ నేను ఓకే, హూ యామ్ ఐ? నేను EC2 యూజర్తో లాగిన్ అయ్యా. హూ యామ్ ఐ? ఆమె EC2 యూజర్. వీడెక్కడి నుంచి వచ్చిండు? డిఫాల్ట్ యూజర్. ఓకే, సర్వర్ క్రియేట్ అయ్యేటప్పుడు అది EC2 సర్వీస్ కాబట్టి ఒక డిఫాల్ట్ యూజర్ క్రియేట్ అయ్యాడు. ఓకే, ఫైన్. తర్వాత ఏం చేయండి అంటే EC2 యూజర్ డిఫాల్ట్ అడ్మిన్ యూజర్, బట్ ఒక సర్వర్కి టాప్ యూజర్ ఎవరు, తోపు యూజర్ ఎవరు అంటే రూట్ యూజర్. లైనక్స్ సర్వర్లో అల్టిమేట్ యూజర్ ఎవరు అంటే రూట్ యూజర్. ఇప్పుడు నా విండోస్ ల్యాప్టాప్కి అల్టిమేట్ ఎవరు? నేనే అడ్మిన్. ఓకే, నేనే అడ్మిన్ మధుకిరణ్. ఓకే, నేను ఏదైనా చేయగలుగుతా. సర్వర్ని కావాలంటే షట్ డౌన్ చేస్తా, రీస్టార్ట్ చేస్తా, డిలీట్ చేస్తా, ఏమైనా చేయగలుగుతా. హూ ఐఎమ్ మధుకిరణ్. అట్లనే లైనక్స్లో అల్టిమేట్ యూజర్, ప్రివిలేజ్డ్ యూజర్ ఎవరు అంటే రూట్ యూజర్. మనం రూట్ యూజర్కి స్విచ్ అయ్యాం. ఎందుకు? మనకు ప్రాక్టీస్ ఈజీ అవుతుంది, బిగినర్స్ కదా మనం అందరం. సో ఏం చేస్తున్నా, sudo su డాష్ అని కొడుతున్నా. sudo su డాష్ రూట్ యూజర్కి స్విచ్ అవుతారు. EC2 యూజర్ నుంచి రూట్ యూజర్. ఎలా తెలుస్తుంది? హూ యామ్ ఐ అని మళ్ళీ కొట్టండి. హూ యామ్ ఐ? ఆమె రూట్ యూజర్. ఓకే, దెన్ ఇక్కడ క్లియర్ కదా అందరికి? ఇప్పుడు సర్వర్ పేరు ఏంటిదో చూద్దాం. హోస్ట్ నేమ్ ఏదో వచ్చింది, సర్వర్ నేమ్ అంట. బేసికల్లీ మీకు ఇక్కడ కూడా కనిపిస్తుంది అవన్నీ. మీరు ఇన్స్టాన్సెస్లోకి వెళ్తే ఇలా ఉంది కదా, ఆ సర్వర్ డీటెయిల్స్లోకి వెళ్తే మీకు కనిపిస్తాయి. ఇది ఇన్స్టాన్స్ ఐడి అంట, సర్వర్ ఐడి, సర్వర్ యొక్క పబ్లిక్ IP, ప్రైవేట్ IP, ఇవి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం ఎనీవే. ఓకే, సో సర్వర్ యొక్క ఇది DNS అంటే దాని పబ్లిక్ నేమ్. అండ్ మీకు వచ్చింది ఇప్పుడు ఇది హోస్ట్ నేమ్, ఇది 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 సర్వర్ నేమ్, ఇది. ఓకే, హోస్ట్ నేమ్ అనొచ్చు, సర్వర్ ఇలా ఉంది. దీన్ని మార్చుకోవచ్చా? నాకు నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చా సర్వర్ నేమ్ అంటే? ఎస్. కమాండ్ ఏంది అంటే చూడండి, హోస్ట్ నేమ్ CTL set -host name ఏమంటే లైనక్స్ సర్వర్ అంట. లైనక్స్ సర్వర్
బెటర్ అట్లా విడివిడిగా ఇవ్వద్దు, కలిపే ఇవ్వాలి. లైనెక్స్ సర్వర్, లైనెక్స్ అదర్వైజ్ _సర్వర్ అని ఇచ్చుకోండి. జస్ట్ లైనెక్స్ అని వేస్తే బెస్ట్. హోస్ట్ నేమ్ CTL set -host name Linux, ఎంటర్. సో సర్వర్ నేమ్ చేంజ్ అయింది కానీ మీకు ఇక్కడ కనిపించదు. సో మీరు ఏం చేయొచ్చు అంటే కావాలంటే మళ్ళీ ఒకసారి ఎగ్జిట్ కొట్టి, అంటే అందులో నుంచి లాగౌట్ అయ్యి మళ్ళీ ఒకసారి లాగిన్ కండి. sudo su- రూట్ యూజర్ నుంచి లాగౌట్ అయ్యి మళ్ళీ రూట్ యూజర్లోకి లాగిన్ కండి. su-. చూడండి, రూట్ యూజర్ సర్వర్ నేమ్ ఏంటిది, లైనెక్స్. అంటే మీరు చూడండి, హోస్ట్ నేమ్ లైనెక్స్, సర్వర్ నేమ్ లైనెక్స్, హూ యామ్ ఐ, రూట్ యూజర్. ఇది. సో ఇది బేసిక్ అండి, సర్వర్ లోపలికి ఎలా కనెక్ట్ కావాలి, సర్వర్ నేమ్ ఎలా చేంజ్ చేయాలి, సర్వర్ IP ఏంటిది, హోస్ట్ నేమ్ -I. ఇది. ఓకే, హోస్ట్ నేమ్ -I. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది, యూనేమ్. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది, లైనెక్స్. లేదా నాకు పూర్తిగా డీటెయిల్స్ కావాలి, యూనేమ్ -A. ఓకే, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఇలా ఫుల్ అయితే ఏం చేయాలి, క్లియర్ అని కొట్టాలి. క్లియర్ ఏం చేస్తున్నా, ఓకే, యూనేమ్ -A ఆల్, అంటే అన్ని డీటెయిల్స్. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్, సర్వర్ పేరు కూడా నేను లైనెక్స్ పెట్టిన, లైనెక్స్. అందులో కెర్నల్ వర్షన్ ఏంటిది, ఓకే, ఆర్కిటెక్చర్ ఏంటిది, అవన్నీ ఇందులో వస్తాయి. విల్ సీ ఇట్ ఈవెన్చువల్లీ. కెన్ వి చేంజ్ ద యూజర్ నేమ్, అన్నీ చేయొచ్చు. మనం ముందు ముందు చూద్దాం. అన్నీ చేయొచ్చు. విండోస్లో ఏవైతే చేయగలుగుతారో అన్నీ ఇందులో చేయొచ్చు. ఓకే, విండోస్లో ఏవైతే చేయగలుగుతారో అన్ని లైనెక్స్లో చేయొచ్చు. విండోస్లో యూజర్ క్రియేట్ చేయొచ్చా, చేయొచ్చు. విండోస్లో యూజర్ నేమ్ డిలీట్ చేయొచ్చా, చేయొచ్చు. ఫైల్ క్రియేట్ చేయొచ్చా, చేయొచ్చు. ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చా, చేయొచ్చు. ఎవ్రీథింగ్. ఎందుకంటే అది ఆపరేటింగ్ సిస్టమే, ఇది ఆపరేటింగ్ సిస్టమే. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లో చేయగలిగేవన్నీ ఐఫోన్లో చేయొచ్చు. ప్రాసెస్ మారుతుంది, ఫీచర్స్ మారుతాయి, కానీ ఫండమెంటల్స్ మారవు. ఓకే, సేమ్ ఇక్కడికి క్లియర్ అందరికి. సో ఫస్ట్ టాస్క్ మీరేం చేయండి, ఓకే, అకౌంట్ క్రియేట్ చేసుకోండి, సర్వర్ క్రియేట్ చేసుకోండి, సర్వర్లోకి లాగిన్ కండి. ఫస్ట్ టైం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కొత్త వాళ్ళకు, రికార్డింగ్ చూసి నోట్స్ రాసుకొని చేయండి. సరే, నేను క్లోజ్ చేస్తాను ప్రస్తుతానికి. ఓకే, నేను దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఇక్కడికి నేను ఆపేస్తాను, అంటే క్లోజ్ చేస్తున్నా, ఆపేయట్లను క్లోజ్ చేస్తున్నా. సరే, సర్వర్ని వదిలేయండి. ఫస్ట్ విండోస్లో చూద్దాం. విండోస్ కూడా ఆపరేటింగ్ సిస్టమే కదా. ఓకే, దీన్ని నేను సరే ప్రస్తుతానికి క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ నేను మీకు మండే రోజు మళ్ళీ ఇంకో సర్వర్ క్రియేట్ చేసి మళ్ళీ చూపిస్తా. ప్రస్తుతానికి ఇప్పుడు విండోస్ చూద్దాం. విండోస్ ఏంటిది, ఆపరేటింగ్ సిస్టమ్, అంతే కదా. వాట్ ఈజ్ విండోస్, ఆపరేటింగ్ సిస్టమ్. వాట్ ఈజ్ లైనెక్స్, ఆపరేటింగ్ సిస్టమ్. మరి విండోస్లో చేసి అని లైనెక్స్లో చేయొచ్చా, బ్రహ్మాండంగా చేయొచ్చు. చూపిస్తా చూడండి, మీకు చిన్న చిన్న చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, సో విండోస్లో ఫైల్ ఎట్లా క్రియేట్ చేయాలి, మీరు ఫస్ట్ ఇది మీరు చూడండి. ఆ సర్వర్ను 2 నిమిషాలు వదిలేసేయండి, సర్వర్ను వదిలేసేయండి 2 నిమిషాలు. ఇప్పుడు నేను విండోస్లో ఫోల్డర్ ఎట్లా క్రియేట్ చేస్తాను, రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్, మేబీ ఏమందాం, టెస్ట్ ఫోల్డర్ అంట. ఓకే, ఫోల్డర్ లోపలికి వెళ్తున్నా. ఇందులో ఫైల్ క్రియేట్ చేయొచ్చా, ఎలా, రైట్ క్లిక్, న్యూ ఫైల్ క్రియేట్ చేయొచ్చు, ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఫైల్, ఏం ఫైల్ ఇద్దాం, ఫైల్ పేరు మధు అంట. ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తా, రైట్ క్లిక్, న్యూ ఫైల్, ఈసారి ఫైల్ పేరు కిరణ్ అంట. ఓకే, ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తా, న్యూ, ఈసారి ఫైల్ పేరు చిరు అంట, సంథింగ్ లైక్ దట్. ఓకే, ఫోల్డర్ క్రియేట్ చేస్తా, మళ్ళీ న్యూ ఫోల్డర్, ఈసారి ఫోల్డర్ పేరు, ఓకే, సో పవన్ కళ్యాణ్ అంట. ఇలా, అవునా. సరే, వీటిని డిలీట్ చేయొచ్చా, చూడండి. నేను కిరణ్ డిలీట్ చేయాలి, ఏం చేస్తా, సెలెక్ట్ చేస్తా, చూడండి ఇట్లా రైట్ క్లిక్ కొట్టి డిలీట్ చేయొచ్చు, ఆర్ రైట్ క్లిక్ డిలీట్, డిలీట్. ఓకే, సరే, ఫైల్ని ఓపెన్ చేయొచ్చా, డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. మధులో ఏమైనా డేటా రాయొచ్చు, రాయొచ్చు. ఏమైనా రాయొచ్చు, మై నేమ్ ఈజ్ మధు, a passionate AWS DevOps ఇంజనీర్ అని ఏదో పెడుతున్నా. సేవ్ చేయొచ్చా, ఫైల్ సేవ్, క్లోజ్ చేస్తాను. ఓకే, సరే, ఇది
అట్లనే ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా, ఇక్కడ సి యూజర్స్ మధు కిరణ్ డెస్క్టాప్లో ఉన్నా. ఓకే, డెస్క్టాప్లో టెస్ట్ ఫోల్డర్లో ఉన్నా. ఇది పాత్, బేసికల్ ఇదేంటిది పాత్. నేను ఎక్కడ ఉన్నా చూడాలి అంటే ఇది పాత్. ఓకే, బాగుంది. మరి దీంట్లో నుంచి ఇప్పుడు ఎట్లా బయటికి రావాలి? ఇప్పుడు నేను పవన్లోకి వెళ్ళాలి, ఎట్లా వెళ్తా? డబల్ క్లిక్ చేసి వెళ్తా. పవన్లో నుంచి బయటికి రావాలి, ఎట్లా బయటికి వస్తా? / కొడితే వస్తా. ఓకే, టెస్ట్లో నుంచి కూడా బయట ఇలా. ఓకే, మళ్ళీ లోపలికి వెళ్తా, పవన్లోకి డబల్ క్లిక్ చేసి వెళ్తా. సో ఇవన్నీ ఏంటి ఫ్రెండ్స్? ఇవన్నీ విండోస్ వే ఆఫ్ ఆపరేషన్స్. ఇంకా వ్యూ కూడా చూస్తే ఇదొక వ్యూ. నాకు ఈ వ్యూ నచ్చలే, మార్చుకోవచ్చు. టైల్స్ పెట్టండి, ఒక వ్యూ వస్తుంది. లార్జ్ ఐకాన్స్ కొట్టండి, ఇంకో వ్యూ. లేదా నాకు డీటెయిల్స్ అయితే చాలు, ఇది ఇంకో వ్యూ. ఇవన్నీ ఏంటివి? విండోస్ వే ఆఫ్ ఆపరేషన్స్. మరి లైనెక్స్లో ఇట్లా చేయొచ్చా సార్? లైనెక్స్లో ఫైల్స్ క్రియేట్ చేయొచ్చా? లైనెక్స్లో ఫోల్డర్స్ క్రియేట్ చేయొచ్చా? లైనెక్స్లో ఫైల్స్ డిలీట్ చేయొచ్చా? లైనెక్స్లో ఫోల్డర్ డిలీట్ చేయొచ్చా? లైనెక్స్లో ఫోల్డర్ లోపలికి వెళ్ళొచ్చా? లైనెక్స్లో కూడా ఇట్లా రకరకాల వ్యూస్ ఉంటాయా? లైనెక్స్లో పాత్ చూడొచ్చా? ఎస్, అన్నీ చేయొచ్చు. చూడండి, ఒక్క సెకండ్ అండి, 1 కాల్. ఓకే, ఇట్స్ ఓకే, నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. యా, సో లైనెక్స్లో కూడా అన్నీ చేయొచ్చు. ఓకే, ఎలా చేయాలి? ఫస్ట్ మీకు లైనెక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేపిస్తా, కాకపోతే సర్వర్లో చేపియ, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ప్రస్తుతానికి సర్వర్ని క్రియేట్ చేయించిన, సర్వర్లోకి లాగిన్ ఎలా కావాలో చూపించా. అక్కడికి అయిపోయిన తర్వాత ప్రస్తుతానికి సర్వర్ని ఆపేసేయండి, స్టాప్ చేసేసేయండి, లేదంటే టర్మినేట్ చేసేయండి. అనవసరంగా బిల్లు పడుతుంది. ఒక్కసారి సర్వర్ కనెక్ట్ అయిన తర్వాత చూసిన తర్వాత డిలీట్ చేసేయండి. ప్రస్తుతానికి మీకు సర్వర్తో పని లేదు, మీకు బేసిక్ లైనెక్స్ కమాండ్స్కి సర్వర్ అవసరం లేదు. ఇక్కడనే గిట్ బాష్ ఓపెన్ చేయండి. చూడండి, ఇక్కడనే రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, ఓపెన్ గిట్ బాష్ హియర్ అని కొట్టండి. ఓకే, సో గిట్ బాష్. సో ఇదేమో నా విండోస్, ఇది కూడా విండోసే, కానీ మీకు కొంచెం లైనెక్స్ ఫీల్ కోసం గిట్ బాష్ వస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్న విండోస్లో అయితే ఇలా. లైనెక్స్ కమాండ్ ఏంటిదంటే pwd. ఎక్కడున్నా? మధు కిరణ్లో డెస్క్టాప్లో టెస్ట్ అనే ఫోల్డర్లో ఉన్నా. సో వ్యూ కావాలి సార్ నాకు, LL కొట్టండి, ఒక వ్యూ వస్తుంది. LS కొట్టండి, ఇంకొక వ్యూ వస్తుంది. ఓకే, సో ఇలా. ఇంకో వ్యూ ఏంటంటే ls-lrth, ఇంకో వ్యూ. కమాండ్స్ మీకు మళ్ళీ నేను విత్ మెటీరియల్, విత్ నోట్స్, విత్ ఎవ్రీథింగ్ ఐ విల్ ప్రొవైడ్. బస్ జస్ట్ ఫెమిలియర్గా అండి. సరే సార్, ఓకే, నేను ఫస్ట్ మీకు నోట్స్ రాస్తా బెటర్. సో వాట్ వీ హ్యావ్ డిస్కస్ టుడే, ఫస్ట్ AWS ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేశాం. సర్వర్ ఆర్ EC2 ఇన్స్టాన్స్, బెటర్ EC2 ఇన్స్టాన్స్ అన్నా. ఇన్స్టాన్స్ క్రియేట్ చేసా, కనెక్ట్ కూడా చేసి చూపించా. సరే, ఇక్కడికి అయిపోయింది. కనెక్ట్ అయిన తర్వాత మీకు 2-3 చిన్న చిన్న కమాండ్స్ చూపించా. ఏంటిది? సో ఫస్ట్ EC2 యూజర్లో ఉంటారు, చెక్ చేసుకోవడానికి కమాండ్ ఏంటిది? హూ యామ్ ఐ. EC2 యూజర్లో ఉంటారు, ఈ సర్వర్ లోపల కనెక్ట్ అయిన తర్వాత సర్వర్ లోపల హూ యామ్ ఐ, EC2 యూజర్. సో తర్వాత sudo su డాష్, ఎందుకు ఇది? టు స్విచ్ టు రూట్ యూజర్. ఓకే, సో మళ్ళీ హూ యామ్ ఐ అని కొడితే మీకు రూట్ యూజర్ వచ్చిండు. ఓకే, సర్వర్ నేమ్ చేంజ్ చేయాలి. ఏం చేయాలి? హోస్ట్ నేమ్ ctl set-host name లినక్స్ అనేదో పెట్టుకోండి. ఓకే, ఇది కూడా మీకు అర్థమైంది. మళ్ళీ తర్వాత ఏం చేసిండ్రు? ఒకసారి ఎగ్జిట్ అయ్యి, అంటే లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయ్యిండ్రు, sudo su డాష్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది. ఓకే, సో ఇవి మీకు కనిపిస్తుంది. మీరు కావాలంటే హోస్ట్ నేమ్ అని కొడితే సర్వర్ నేమ్ వస్తుంది. ఓకే, సో యూ నేమ్ అని కొడితే OS నేమ్ వస్తుంది. అండ్ యూ నేమ్ -a అని కొడితే ఆల్ డీటెయిల్స్ వస్తాయి. ఇవి సర్వర్ లోపల. ఓకే, సరే, సర్వర్ను 2 నిమిషాలు పక్కన పెట్టండి. మీకు బేసిక్స్ విండోస్ లైనెక్స్ కంపారిజన్ చూపిస్తా ఇప్పుడు. ఓకే, ఇది మీకు అర్థమైపోయింది. ఇక్కడ మీరు చూస్తే విండోస్లో మనం ఏం చూపించిన తర్వాత
బేసిక్ ఫైల్ ఆపరేషన్స్, బేసిక్ ఆపరేషన్స్, బేసిక్ ఆపరేషన్స్. ఏంటా బేసిక్ ఆపరేషన్స్? ఫోల్డర్ క్రియేట్ చేసుడు, ఫైల్ క్రియేట్ చేసుడు, ఫోల్డర్ డిలీట్ చేసుడు, ఫైల్ డిలీట్ చేసుడు, ఆ పాత్ చెక్ చేసుడు, ఫోల్డర్ లోపలికి వెళ్ళుడు, అలాంటివి. మరి ఇక్కడ లైనెక్స్లో ఏమున్నాయి అవి చూడండి. లైనెక్స్లో అసలు ఫస్ట్ ఎక్కడ ఉన్నదో తెలియాలంటే పాత్ కోసం పీడబ్ల్యూడి కొట్టాలి, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, దెన్ నాకు వ్యూ కావాలి, ఎల్ఎస్ అయినా కొట్టొచ్చు, ఎల్ఎల్ అయినా కొట్టొచ్చు, LS-LRTH అయినా కొట్టొచ్చు. ఇవేంటివి నేను చెప్తాను, జస్ట్ మీరు ప్రస్తుతానికి ఫెమిలియర్గా అండి. వ్యూ అంటే ఈ వ్యూ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే నాకు వ్యూ వచ్చిందో అలా. ఇక్కడ రావాలంటే ఏం చేయాలి? సో ఎల్ఎల్ కొడితే ఒక వ్యూ ఉంటుంది, ఎల్ఎస్ కొడితే ఒక వ్యూ ఉంటుంది, అలా. సరే, ఫైల్స్ క్రియేట్ చేయాలి. సో లైనెక్స్లో ఫైల్స్ క్రియేట్ చేయాలి అంటే కమాండ్ ఏంటంటే టచ్. మీరు ఎన్ని ఫైల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. file1, file2, file3. ఓకే, ఫోల్డర్ క్రియేట్ చేయాలి. కమాండ్ ఏంటిది? mkdir. బేసికల్ ఇక్కడ డైరెక్టరీ అంటారు, లైనెక్స్లో ఫోల్డర్ అంటారు, సారీ విండోస్లో ఫోల్డర్ అంటారు, లైనెక్స్లో డైరెక్టరీ అంటారు. mkdir మేక్ డైరెక్టరీ, డైరెక్టరీ1, డైరెక్టరీ2, డైరెక్టరీ3, ఇలా. ఓకే, సో యూ వాంట్ టచ్ ఇట్, యూ వాంట్ ట్రై ఇట్. సి ఏం చేస్తున్నా, నేను మినిమైజ్ చేస్తున్నా, మీరు ఇక్కడ పక్కన కూడా చూడండి. సో క్లియర్, స్క్రీన్ క్లియర్ చేసిన. ఓకే, స్క్రీన్ ఫుల్ అయితే ఏం చేయాలి? స్క్రీన్ ఫుల్ అయితే క్లియర్ కమాండ్ వాడవచ్చు. క్లియర్ ఆర్ లేదంటే Ctrl+L, Ctrl+L ఒకటేసారి వాడాలి. క్లియర్ వాడండి, కొత్తలో కదా, క్లియర్ బెటర్. యా, చూడండి నేను ఇప్పుడు ఫైల్ క్రియేట్ చేస్తాను. టచ్ ఏమందాం ఫైల్ పేరు? సరే file1, file2 వచ్చినాయా చూడండి. file1, file2 క్రియేట్ అయిపోయినాయి. ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. mkdir డైరెక్టరీ1, డైరెక్టరీ2. ఫోల్డర్ అయినా డైరెక్టరీ అయినా ఒకటే. చూడండి ఎంత సింపుల్గా క్రియేట్ అయినాయి ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ ఫోల్డర్స్ క్రియేట్ అయినాయి. ఓకే, సరే డిలీట్ చేద్దాం. ఓకే, సో ఫోల్డర్స్ని ఫైల్స్ని ఎట్లా డిలీట్ చేయాలి? కమాండ్ ఏంది? rm-rf, ఫైల్ నేమ్ అయినా ఓకే, ఫోల్డర్ నేమ్ అయినా ఓకే, డిలీట్ అయిపోతుంది. చూడండి, దేన్ని డిలీట్ చేద్దాం ఫ్రెండ్స్? నాకు ఈ చిరు వద్దు, చిరుని డిలీట్ చేద్దాం. నో ఆఫెన్స్ టు ఎనీవన్. rm-rf చిరు, chiru.txt డిలీట్ అయిపోతుంది. అది బేసికల్ టెక్స్ట్ ఫైల్, అది .txt ఫైల్ ఉంది కాబట్టి టెక్స్ట్, ఎంటర్, డిలీట్ అయిపోయింది, చిరు ఎగిరిపోయాడు. సరే file2 వద్దు, rm-rf file2. చూడండి ఇక్కడ డిలీట్ అయిపోయింది. లేదు నాకు డైరెక్టరీ1 వద్దు, డైరెక్టరీ2 వద్దు, rm-rf డైరెక్టరీ2, ఎంటర్, చూడండి డిలీట్ అయిపోయింది. లేదు నేను మళ్ళీ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తా. ఏం ఫోల్డర్? ప్రభాస్ ఫోల్డర్ క్రియేట్ చేస్తా. mkdir ప్రభాస్. వచ్చిండా ప్రభాస్? వచ్చిండు. ఓ ఫైల్ క్రియేట్ చేస్తా. టచ్ వెంకీ. వచ్చిన వెంకటేష్? వచ్చిండు. ఎక్సలెంట్, బాగుంది. అట్లనే నేను మీకు ఏం చెప్పా, ఈ మధు ఫైల్లో ఏదో కంటెంట్ రాసిన, డబుల్ క్లిక్ చేసి ఏదో రాసిన, మై నేమ్ ఈజ్ మధు, ప్యాషనెట్ AWS DevOps ఇంజనీర్ రాసి సేవ్ చేసిన, Ctrl+S. మరి దీన్ని లైనెక్స్లో ఎట్లా చూడాలి? సో క్యాట్, ఆ కమాండ్ ఏంటంటే క్యాట్ ఫైల్ నేమ్ కొడితే ఆ ఫైల్లో ఉన్నదంతా కనిపిస్తుంది. చూడండి నేను ఏం చేస్తా. సో ఇంకా ఇక్కడ నుంచే చేయొచ్చు అవన్నీ. మీరు LL కొడితే అదే, ఇప్పుడు LL ఇవన్నీ ఉన్నాయి. నాకు మధులో ఏముందో చూడాలి, క్యాట్ madu.txt. చూడండి ఇది వచ్చింది. ఇంకో 2 ఫైల్స్ క్రియేట్ చేద్దాం. టచ్, ఓకే, సో రామ సీత, LL కొట్టండి మీకు కనిపిస్తుంది. రామ ఫైల్ ఉంటుంది, సీత ఫైల్ ఉంటుంది, సంథింగ్ లైక్ దట్. ఓకే, సో వీటన్నిటిని డిలీట్ చేయాలి. ఎలా డిలీట్ చేయాలి? లెట్స్ ఇప్పుడు ఐ వాంట్ టు డిలీట్ మధు, అది ఓకే, నాకు file1 వద్దు, వెంకీ వద్దు. సో నేను ఏం చేస్తా, rm-rf 2 కలిపి కూడా డిలీట్ చేయొచ్చు. file1 స్పేస్ వెంకీ, ఇలా డిలీట్ చేయొచ్చు. LL కొట్టండి ఇప్పుడు, ఇంకా మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఓకే, బాగుంది.
సరే సార్, లాస్ట్ ఒక కమాండ్. ఈ ప్రభాస్ లోపలికి ఎలా వెళ్ళాలి? ఇప్పుడు మామూలుగా ఇక్కడైతే ఏం చేస్తాను, ప్రభాస్ లోపలికి వెళ్ళాలంటే డబుల్ క్లిక్ చేస్తా, లోపలికి వెళ్ళిపోతా. అవునా? ప్రభాస్ అని డబుల్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్ళిపోతా, లేకపోతే పవన్ డబుల్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్ళిపోతా. ఇక్కడ కాంటెంట్ ఇంకో ఫైల్స్ క్రియేట్ చేస్తా, న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్. ఓకే, ఫైల్ ఏ అంట, ఇంకో దానికి ఫైల్ బి అంట. మన ఇష్టం ఏదో ఒకటి. ఓకే, దీని నుంచి బయటికి రావాలంటే ఏం చేస్తా, / కొడతా. లైనెక్స్లో ఎలా సార్? లైనెక్స్లో ఫోల్డర్ లోపలికి వెళ్ళాలంటే సిడి డాట్ డాట్. ఓకే, సిడి చేంజ్ డైరెక్టరీ, ఆ ఫోల్డర్ నేమ్ డైరెక్టరీ నేమ్. అందులో నుంచి మరి బయటికి ఎలా రావాలి సార్? సిడి డాట్ డాట్ బయటికి వస్తా. చూడండి, నేను మీకు మీ కళ్ళ ముందు చేస్తా. ఇప్పుడు నేను ఎక్కడున్నా, ఫస్ట్ ఎప్పుడైనా పీడబ్ల్యూడి చూడాలి. ఎక్కడున్నా, టెస్ట్ ఫోల్డర్లో ఉన్నా. ఎల్ఎల్ కొట్టండి. ఇప్పుడు ఆ టెస్ట్ ఫోల్డర్లో ఇవన్నీ ఉన్నాయి. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, పవన్లోకి వెళ్ళాలనుకుంటున్నా. సిడి చేంజ్ డైరెక్టరీ పవన్, పిఏవిఏఎన్ పవన్, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు చూడండి ఎక్కడ ఉన్నా, నేను టెస్ట్లో పవన్లో ఉన్నా. మళ్ళీ పీడబ్ల్యూడి కొట్టండి, టెస్ట్లో పవన్లో ఉన్నా. ఎల్ఎల్ కొట్టండి, అందులో ఫైల్ ఏ ఉంది, ఫైల్ బి ఉంది. ఇంకేదైనా క్రియేట్ చేస్తారా మీ ఇష్టం. టచ్ నాగార్జున క్రియేట్ చేస్తా, ఎంకేడిఆర్. ఓకే, సో ఇంకేం చేద్దాం, బాలకృష్ణ క్రియేట్ చేస్తా, బాల. చూడండి, ఇప్పుడు నేను ఎక్కడున్నా, పీడబ్ల్యూడి పవన్లో ఉన్నా. పవన్లో ఫైల్ ఏ, ఫైల్ బి, బాలా ఫోల్డర్, నాగార్జున ఫైల్ ఉంది. ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది పవన్ లోపలికి వెళ్తే. ఓకే, బయటికి ఇలా రావచ్చు. మరి ఇందులో ఎలా రావచ్చు బయటికి? సిడి డాట్ డాట్ ఎంటర్, బయటకు వచ్చేసిన. చూడండి, పవన్లో నుంచి నేను మళ్ళీ టెస్ట్లోకి వచ్చిన, పీడబ్ల్యూడి ఎల్ఎల్ కొట్టండి, మీకు కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇవి బేసిక్ విండోస్ ఆపరేషన్స్ యాజ్ వెల్ యాజ్ లైనెక్స్ ఆపరేషన్స్. ఇందులో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇందులోనే అడగండి. ముందు మనం చాలా డెప్త్లో మాట్లాడతాం. రేజ్ యువర్ హ్యాండ్స్. మహేష్ మాట్లాడండి. సార్ మల్టిపుల్ డిలీట్ చేయాలంటే ఎలా సార్? సేమ్ RF ఎన్ని ఫైల్స్ ఎన్ని ఫోల్డర్స్ అయినా పెట్టుకోవచ్చు. అంటే కంట్రోల్ అయ్యేలాగా మనకి ఎట్ ఏ టైం మొత్తం కావాలనుకుంటే స్టార్, నీకు ముందు చెప్తలే, అట్లా ఒక అన్ని ఒకటేసారి డిలీట్ చేయాలంటే RM-RF స్టార్, అది కంట్రోల్ ఏ అన్నట్టు. స్టార్ వెరీ డేంజరస్ కమాండ్, రియల్ టైంలో చాలా జాగ్రత్తగా వాడాలి. సార్ ఇంకోటి టచ్ అనేది మనం ఎంప్టీ ఫైల్ కదా, మరి ఒకవేళ మనము చూద్దాం బ్రో, అరే ముందు చూద్దాం, ఒకటే రోజు అన్ని చెప్పేలేను కదా. ఓకే ఓకే, సో నేను లైనెక్స్ పైన 1 వీక్ తీసుకుంటా. అడి నీకు దానికి ఉంటుంది ఎంటీ ఫైల్ టచ్, ఇది టచ్ ఎంటీ ఫైల్ అట్లా కాదు. నాకు ఎడిటర్ ఓపెన్ చేయాలి, విఐ ఎడిటర్ ఉంటుంది, నానో ఎడిటర్ ఉంటుంది. చూద్దాం. ఇక్కడి వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సురేష్ కులాసింగ్ డిలీట్ చేసిన ఫైల్స్ ఎక్కడ ఉంటాయి సార్? డిలీట్ అయిపోతాయి. ఇక్కడ రీసైకిల్ బిల్ లాంటివి ఏమైనా ఉంటాయా? చూద్దాం ముందు. నాగతేజ అడగండి. నాగతేజ మాట్లాడండి సార్. సరే, ఇది లైనక్స్ ఇన్స్టాల్ చేయాలా? ఏం ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. నేను ఏదైతే క్లాస్లో చెప్పానో అదే చేయండి. సరే, ఏం చేశాను, గిట్ బాష్ ఇన్స్టాల్ చేయమని చెప్పాను. మీరు గిట్ బాష్ ఇన్స్టాల్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి చాలు. ఓకే, అంటే AWS ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి సరిపోద్ది. ఇంకా ఈరోజు నేను లైనక్స్ సర్వర్తో పెద్దగా ఏం చెప్పలే. ఓకే, ఎందుకంటే మీకు టైం పట్టుద్ది కొంచెం ఫెమిలియర్ కావడానికి, అందుకే దీనిపైన ఏం చెప్పలే. జస్ట్ క్రియేట్ చేసుకోండి AWS ఫ్రీ టైర్ అకౌంట్, ఒక లైనక్స్ సర్వర్ క్రియేట్ చేసుకోండి. ఈ స్క్రీన్ షాట్ నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. ఓకే, అండ్ ఈ స్క్రీన్ షాట్ ఏది? ఈ స్క్రీన్ షాట్ మీరు ప్రాక్టీస్ చేసిందంతా హిస్టరీ కొడితే వచ్చేస్తుంది. హిస్టరీ. ఓకే, వన్ లాస్ట్ కమాండ్ ఏంటి అంటే, ఆ కమాండ్ పేరు హిస్టరీ. మీరు హిస్టరీ కొడితే మీరు ప్రాక్టీస్ చేసిన కమాండ్స్ అన్నీ వస్తాయి. ఈ స్క్రీన్ షాట్ నాకు పింగ్ చేయండి, ఆర్ గ్రూప్లో పెట్టండి. ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళు గ్రూప్లో పెట్టండి. ఎన్రోల్ కాని వాళ్ళు పర్సనల్లీ పింగ్ చేయండి. డీల్. ఓకే, మాట్లాడండి. సురేష్ కూడా మాట్లాడండి. ఎనీవన్ ఎల్స్ వుడ్ లైక్ టు టాక్? సతీష్ కాదరి. మాట్లాడుతున్నాను. Yes, యా sir.
సో ఇప్పుడు ఆర్గనైజేషన్‌లో సో దీనికి ఇప్పుడు డిఫరెంట్ లెవెల్స్‌లో ఇది యాక్సెస్ ఉంటుందా? లేకుంటే పర్టిక్యులర్‌గా ఒక పర్టిక్యులర్ ఇంజినీర్స్ అంటే రోల్స్ ఉంటుంది కదా! ఇప్పుడు మనం సర్వర్ ఇన్‌స్టాన్సెస్ రన్ చేసాము. సో వీటన్నిటికి ఒక ఇంజినీర్ ఉంటారా? లేకుంటే సెపరేట్‌గా ఎలా ఉంటుంది? అంటే ఈరోజు రియల్ నేను టైమ్ చెప్పినవి దేని దానికి సపరేట్ ఉంటారు. బట్ ఈరోజు నేను చెప్పినవి అందరూ వాడేటివే అండి. లైనక్స్ ఓకే. అడ్మిన్ అయినా, స్టోరేజ్ అడ్మిన్ అయినా, ఆరకల్ డిబిఏ అయినా, డెవాప్స్ ఇంజనీర్ అయినా, నెట్వర్క్ ఇంజనీర్ అయినా అందరికీ కమాండ్స్ వచ్చి ఉండాలి. ఈవెన్ ప్రొడక్షన్ సపోర్ట్ అయినా, ఈవెన్ డెవలపర్స్ అయినా సరే. కావాలంటే ఈ గ్రూప్ లో ఉన్నారు, అడగండి కొంచెం రియల్ టైమ్ ఎంప్లాయీస్. స్టోరేజ్ అడ్మిన్స్, ఆర్ యూ దేర్? డిబిఎస్, ఆర్ యూ దేర్? ఎనీవన్? డోంట్ యూ యూస్ దీస్ కమాండ్స్? ఇవి బేసిక్ కమాండ్స్. ఓకే, మీరు అన్నది కరెక్టే, ఆ హైరార్కీ వేరే ఉంటుంది. బట్ నేను ఈరోజు చెప్పినవి బేసిక్ కమాండ్స్. ఓకే, ఇప్పుడు సేమ్ ఒకవేళ విండోస్ ల్యాప్టాప్ ఉంది, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, స్టూడెంట్ అయినా, లేదంటే హౌస్ వైఫ్ అయినా, హోమ్ మేకర్ అయినా, ఫైల్స్ ఫోల్డర్స్ అయితే ఇట్లనే క్రియేట్ చేసుకుంటారు కదా, సేమ్ థింగ్. ఓకే, ఓకే. ఓకే. యా. ఇప్పుడు నేను స్టూడెంట్, నేను ఫోల్డర్ క్రియేట్ చేయాలి, ఇట్లనే చేస్తా కూడా, రైట్? అట్లనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఇట్లనే చేస్తారు. ఇవి బేసిక్స్, ఎవరైనా చేయాల్సిందే, బేసిక్ ఆపరేషన్స్. ఓకే, నెక్స్ట్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, సో నైస్ టాకింగ్ విత్ యూ. సో మీకు ఏ క్వశ్చన్ ఉన్నా, కన్సర్న్ ఉన్నా, డైరెక్ట్లీ నాకు కాల్ చేయండి. సో డోంట్ హెసిటేట్. ఓకే, ఐ థింక్ ఇంకా మండే నుంచి మీకు ఎక్స్క్లూజివ్ సెషన్స్ ఉంటాయి, ఫ్రీ సెషన్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ కండి. ఓకే, సో మీకు క్వాలిటీ ట్రైనింగ్, అన్కాంప్రమైజ్డ్ ట్రైనింగ్ వస్తుంది. ఇది కంప్లీట్ 6 months ఉంటుంది, ఎండ్ టు ఎండ్, జీరో టు హీరో కోర్స్. ఇట్స్ జీరో టు హీరో కోర్స్, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ జీరో టు హీరో కోర్స్. మీరు ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే ఫీల్ ఫ్రీ టు ఎన్రోల్. ఇది నా పర్సనల్ నంబర్, మీకు టెక్నికల్ ఏ కన్సర్న్స్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. అండ్ రిగార్డింగ్ ఎన్రోల్మెంట్, పేమెంట్, అవి మీరు ఒకసారి మా హెచ్ఆర్ టీమ్తో కనెక్ట్ కండి, ఆర్ మేనేజ్మెంట్తో కనెక్ట్ కండి. యా, సో ఐ షేర్ ద నంబర్స్. ఈ నంబర్స్కి కాల్ చేయండి, మీరు నాకు కూడా కాల్ చేయొచ్చు, పర్వాలేదు. ఓకే, ఐ హోప్ ఐఎమ్ గివింగ్ సమ్ వాల్యూ యాడ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఓకే, ఫర్ అలౌవింగ్ మీ టు డూ దట్. యాహ్! థాంక్స్ సార్. హ్యాపీ వీకెండ్. యా, హ్యాపీ వీకెండ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ మీరందరూ గ్రూప్లో ఉండాలి. వెయిట్, ఐ విల్ షేర్ దట్ గ్రూప్. సరే, యూ ఆల్ మస్ట్ బి పార్ట్ ఆఫ్ వన్ ఆర్ అదర్ గ్రూప్. అట్లీస్ట్ కమ్యూనిటీ గ్రూప్లో అయినా ఉండండి. కిరణ్ గారు మాట్లాడండి. సార్ నాకు ఇది సిలబస్ పీడిఎఫ్ కావాలి, మనకి ఎక్కడ దొరుకుతుంది? నేను ఇస్తాను, ఇప్పుడే ఇస్తాను. వాట్ ఐ వాట్సాప్ రికమెండ్ లో యూ. పెట్టాను. ఓకే, సో ఏ డెమో వీడియో ఉన్నా ఉంటుంది. ఈ రోజు వీడియో ఉంది కదా, నిన్నటి వీడియో ఉంది కదా, దాని డిస్క్రిప్షన్లో నేను పెడతాను చూడండి. బట్ ఎనీవే, రైట్ నౌ ఐ విల్ షేర్. సో రైట్ నౌ ఐ విల్ షేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు జాయిన్ దిస్ గ్రూప్. అంటే ఎవరైతే ఇంకా ఎన్రోల్ కాలేరో, మీకు అప్డేట్స్ కోసం ఈ గ్రూప్లో జాయిన్ కండి. ఓకే, అందరూ ఎవరైతే ఏ గ్రూప్లో లేరో, ఇంకా ఎన్రోల్డ్ కాలేరో, వాళ్ళు ఈ గ్రూప్లో జాయిన్ కండి. ఓకే, సో ఐ హావ్ షేర్డ్. వన్స్ చెక్ ఇట్. Okay, 1 second, I'll take a call. Meanwhile, you join the group. Hello? Yeah, I'm sorry. సో ప్లీజ్, ఓకే, సో ప్రాక్టీస్ చేయండి ఈ కమాండ్స్. ఇంకా ముందు ముందు చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో ఇట్స్ అ జర్నీ, అబ్సల్యూట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. నాట్ లైక్ ఇదేదో టాస్క్ లాగా, పనిష్మెంట్ లాగా కాదు, యూ విల్ ఎంజాయ్ ఇట్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, సో బీ క్రేజీ ఫర్ యువర్ లెర్నింగ్. ఐ విల్ సీ యూ. అండ్ ఎవరు ఇది అడిగారు, వాట్ యు ఆస్క్డ్? కిరణ్. ఇట్స్ కిరణ్ సార్. నేను కిరణ్, సిలబస్ పీడిఎఫ్ అడిగాను. వెయిట్ వెయిట్ వెయిట్, చూపిస్తున్నాను. ఇది సిలబస్ అండి. ఓకే, సో మీకు ఏమేమి ఉంటాయి, ఎవ్రీథింగ్. గిట్,
Okay, so Linux, Jenkins, Sonar Okay, Cube, gotcha. Ansible, Docker, Kubernetes, GitOps, With Argo Argo CD, CD. Terraform, లినక్స్ ఫండమెంటల్స్ అంటాను కానీ ఆల్మోస్ట్ దీంట్లో కూడా 70 to 100 కమాండ్స్ కవర్ చేస్తాను. ఓకే, Okay. Yeah. సో ఏడబ్ల్యూఎస్ అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటుంది. స్క్రిప్టింగ్, షెల్ స్క్రిప్టింగ్ అండ్ పైథాన్ స్క్రిప్టింగ్. సో పైథాన్ స్క్రిప్ట్ ఏమో ఎంత లెవెల్లో చేస్తాం సార్ మనము? బేసిక్ బేసిక్ పైథాన్ లెవెల్, స్క్రిప్టింగ్ మిడ్ వరకు లెవెల్? బేసిక్. నో బేసిక్. ఎందుకంటే బేసిక్స్ వరకే. ఇన్ డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వీఆర్ నాట్ గోయింగ్ టు బి డెవలపర్స్. ఓకే, ఓకే. అండ్ సో రియల్ వరల్డ్ బేసిక్ లెవెల్ ప్రాజెక్ట్స్. వరకు మనం పైథాన్ షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకుంటాం. మీకు Okay. డెవాప్స్కి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంటాయి. ఓకే, ఓకే. మీకు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సార్ ఏ టైంలో మనం ఇది పైథాన్ వాడతాం స్క్రిప్ట్ ఇక్కడ చిన్న అవసరం, జస్ట్ ఓన్లీ Yes. ఫర్ ఫంక్షనాలిటీ వీ షుడ్ లెర్న్ ఇట్? కొన్నిసార్లు వాడతాం. కొన్నిసార్లు వాడతాం. వాడతాం, డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ టాస్క్. ఓకే, సో ఓకే. పైథాన్ రాకపోయినా కూడా షెల్ తో కూడా మేనేజ్ చేయొచ్చు. మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ నేర్చుకుంటాం, అండ్ గిట్హబ్ యాక్షన్స్ నేర్చుకుంటాం, అండ్ ఏఆప్స్ నేర్చుకుంటాం. ఇది ఈ బ్యాచ్ నుంచి యాడ్ చేస్తున్నా, పాత Okay, బ్యాచెస్ కి లేదు. ఏఆప్స్ ఈ బ్యాచ్ నుంచి యాడ్ చేస్తున్నాను. ఓకే. సో ఇది కూడా బెటర్ గా చెప్తానండి మీకు. ఇట్ విల్ హెల్ప్ యూ, డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ విత్ ప్రాజెక్ట్స్ చెప్తాను. సో ఐఎమ్ ప్లానింగ్ 20 sessions plus or minus 1 or 2 sessions, 7 hands-on projects. Okay, so but ఇవి నాట్ ఇట్ ఇంకా కన్ఫర్మ్ కాలే, బట్ దిస్ ఇస్ లైక్ టెంటేటివ్. ఎందుకంటే వెరీ ఫస్ట్ టైం చెప్తున్నాను కాబట్టి ఐఎమ్ ప్లానింగ్ టు డెలివర్ ఇన్ అ బెటర్ వే. ఓకే, ఓకే సార్. ఆల్ రైట్. మీకు డైలీ డౌట్ సెషన్స్ ఉంటాయి, 6 months డ్యూరేషన్. సాటర్డే కూడా క్లాస్ ఉంటుంది, ఇనిషియల్లీ ఉండకపోయినా తర్వాత కోర్స్లో అయితే పెడతాను సాటర్డే. ఓకే, సో మండే టు ఫ్రైడేనే, బట్ సమ్ టైమ్స్ సాటర్డే ఉంటుంది. అండ్ సో మోస్ట్లీ 5 days అండ్ సమ్ టైమ్స్ మాత్రం 6 days ఉండొచ్చు. సాటర్డే. సో బేసికలీ మా ఇన్స్టిట్యూట్ మీద అలిగేషన్ ఏంటంటే డ్యూరేషన్ పెరిగిపోద్ది. సో డ్యూరేషన్ 6 months, అంటే పాత బ్యాచ్ కూడా 5 months అన్నాము, 6 months తీసుకున్నాం. సో కొంచెం డ్యూరేషన్ ఈ బ్యాచ్కి తగ్గిద్దామన్న థాట్ తోటి సాటర్డే కూడా పెడదామని ప్లాన్లో ఉన్నా, బట్ డిపెండ్స్ ఆన్ ద కోర్స్, అంటే సిలబస్ కవరేజ్. జనరల్లీ అయితే ఉండదులేండి. ఓకే, అండ్ లైవ్ సెషన్స్ కరెక్ట్ గా నేర్చుకుంటే సరిపోతుంది సార్. 5 months స్పెండ్ చేసాడు, ఇంకో 1 month స్పెండ్ చేయడానికి పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే ఇట్స్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ కదా. సో ఆబ్వియస్లీ లైఫ్ లాంగ్ లెర్నింగ్ 100%. అండ్ మీకు వీక్లీ క్విజ్ ఉంటుంది, ఎవ్రీ వీక్ క్విజ్ ఉంటుంది. ఆర్ మాడ్యూల్ అయిపోయిన తర్వాత క్విజ్ ఉంటుంది, ప్రాజెక్ట్స్ ఉంటాయి. చెప్పండి, ఎవరు ఏదో మాట్లాడుతున్నారు? క్లాస్ టైమింగ్ సార్ ఇదే అండి, 7 to 8:30, 7 to 9 మధ్యలో ఒక 1.5 hours తీసుకుంటాం. ఓకే సార్. ప్లస్ ఆర్ మైనస్ 15 minutes, అంటే 7:15, 7:30 అలా స్టార్ట్ చేస్తా, 9:15 లోపు ఎండ్ చేసేస్తా, ఒక లేట్గా స్టార్ట్ చేస్తా. ఓకే, ఆల్ రైట్. అండ్ డైలీ డౌట్ సెషన్స్ ఉంటాయి. ఎవరికైతే కుదరదో లైవ్ క్లాసెస్ వినడానికి, డోంట్ వరీ ఫ్రెండ్స్, మీకు డైలీ డౌట్ రికార్డింగ్స్ ఇస్తాము. మార్నింగ్ ఈవినింగ్ డౌట్ సెషన్స్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెడతాం. అండ్ 2 years రికార్డింగ్ యాక్సెస్ ఉంటుంది, కెరీర్ సపోర్ట్ ఉంటుంది, స్టడీ మెటీరియల్, నోట్స్, ఎవ్రీథింగ్ విల్ ప్రొవైడ్. ఓకే సార్, ఇది పీడిఎఫ్ పంపిస్తారా మీరు? పంపిస్తాను, ఇప్పుడే పంపిస్తాను, నో ప్రాబ్లం. నా నంబర్ ఎండ్స్ విత్ 123 సార్. గ్రూప్ జాయిన్ ఇన్ ద గ్రూప్. ఓకే, సో ఇండివిజువల్లీ పంపించలేను. ఓకే, సో అనౌన్స్మెంట్ అదేనా సార్? అదే నా గ్రూప్ అనౌన్స్మెంట్ లో లింక్ పెట్టాను, ఆ లింక్ లో ఫార్వర్డ్ చేస్తాను. ఓకే. ఫైన్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ గుడ్. థ్యాంక్ యూ. అండ్ మీకు ఏమైనా కన్సర్న్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకే, సో యూ ఆల్ మస్ట్ సేవ్ మై నంబర్. టెక్నికల్ కన్సర్న్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఫినాన్షియల్ కన్సర్న్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే మేనేజ్మెంట్తో మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ వీకెండ్, హ్యావ్ ఎ ప్రొడక్టివ్ వీకెండ్. అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. Thank you sir. So next class would be on Monday కదా sir? Yes, Monday. So okay, all good. Okay, you can enroll. Okay, so you can enroll and take access. Sure. All right. Yeah, all good sir. Thank you so much. Thank you.